ఈ భూమి మీద దేనినైనా ప్రారంభించకమంటూ ఏదో తోటలో ఒక భార్యను ఒక భర్తను ఆయన తయారు చేసి ఒక కుటుంబాన్ని తయారు చేసి పెట్టాడు. అప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ అనేది అది దేవుడు తయారు చేసింది కనుక, దేవుడు అనుగ్రహించింది కాబట్టి కుటుంబ వ్యవస్థ గురించి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. మీకు తెలియాలి ఏది ఖరీదైందో, ఏది కాస్ట్లీ అయిందో, ఏది శ్రేష్టమైందో దానికే ఎక్కువ ఏమండి దెబ్బలు కూడా తగులుతాయి, దానికే ఎక్కువ పోరాటాలు కూడా ఉంటాయి. దొంగోడు మీ ఇంటికి వస్తే మీ ఇంటి ముందు ఉన్నటువంటి చెప్పులు పట్టుకెళ్తాడా, మీ లోపల ఉన్నటువంటి బంగారం పట్టుకెళ్తాడా? ఎందుకని? అది విలువైంది కాబట్టి. అందుకు దేవుడి సృష్టిలో సృష్టించినటువంటి సృష్టి అంతటి కంటే కుటుంబం అనేది విలువైంది, శ్రేష్టమైంది. అందుకు సాతానుడు, దుష్టుడు, శత్రువు దెబ్బ కొట్టే దేని మీద కొడతాడంటే కుటుంబాల మీదే దెబ్బ కొడతాడు, కుటుంబాలపైనే దెబ్బ కొడతాడు. దాడి అనేది జరుగుతుంది. ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసేటప్పుడు ఆయన ఇలా చెప్పాడు, మన ఆంధ్ర రాష్ట్రంలో 2 రకాలైనటువంటి కేసులు 30 సంవత్సరాలు పట్టినా కానీ ఇప్పటికి వచ్చిన కేసులట 30 సంవత్సరాలు ఏకంగా ఇప్పుడు వచ్చిన కేసులే తీర్చడానికి, వాటిని సెటిల్మెంట్లు చేయడానికి ఒకవేళ ప్రతిరోజు దాని మీదే జడ్జీలు, లాయర్లు అందరూ దృష్టి పెడితే 30 సంవత్సరాలు పడుతుందట ఇప్పటికి వచ్చిన కేసులన్నింటినీ సాల్వ్ చేయడానికి. ఆల్రెడీ అప్పీల్ అయి ఉన్నటువంటి కేసులు, ఫైల్ అయి ఉన్నటువంటి కేసుల్ని డీల్ చేయడానికి 30 సంవత్సరాల కాలం పడుతుందట. అది ఒక వేదికలో, ఒక శాసనసభలో ఆయన చెప్పినటువంటి మాట. ఈ 2 కేసులు ఏంటంటే, ఒకటి భూమికి సంబంధించిన కేసులట, 2 కుటుంబాలకు, భార్య భర్తలకు సంబంధించిన కేసులట. ఇంక కొత్తవి రాకుండా కేవలం ఈ పాత కేసులే డీల్ చేయాలంటే, సెటిల్ చేయాలంటే, వాటిని పరిష్కరించాలంటే 30 సంవత్సరాల వరకు ఈ కేసులన్నీ సరిపోతాయట. అన్ని కేసులు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాయన్నమాట. సో అందుకని పెళ్ళైన వెంటనే ఎందుకు వాళ్ళకి మనశ్శాంతి ఉండట్లేదు, ఎందుకు వాళ్ళకి మనస్పర్ధలు వస్తున్నాయి, ఎందుకు వాళ్ళు విడిపోతున్నారు, ఎందుకు వాళ్ళు కోర్టుల దాకా ఎక్కుతున్నారు, ఎందుకు వాళ్ళకి కుటుంబ జీవితం పట్ల సరైనటువంటి అవగాహన ఉండటం లేదు అంటే కనుక, కుటుంబ వ్యవస్థ అనేది ఎంత గొప్పదో, దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, దాంట్లో మనం నెరవేర్చవలసిన, పాటించవలసిన విషయాలు ఏంటో కుటుంబాల వాళ్ళకి అర్థం కావట్లేదు. పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళకి కూడా అత్తవారింటికి వెళ్ళాక ఎలా ఉండాలో, భర్తతో ఎలా ఉండాలో, అత్తవారింటితో ఎలా ఉండాలో, తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు. చిన్నప్పుడే స్కూల్కి పంపిస్తున్నాం, వాళ్ళు స్కూల్ నుంచి కాలేజీలకు వెళ్తున్నారు, కాలేజీల నుంచి చదువు పూర్తవగానే ఉద్యోగ స్థలాలకు వెళ్తున్నారు, ఉద్యోగ స్థలాలకు వెళ్ళిన వెంటనే పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు. వాళ్ళకి ఏమర్థమవుతుందంటే స్కూలే బెటర్గా ఉంది, ఉద్యోగమే బెటర్గా ఉంది, కుటుంబమే చాలా కష్టంగా ఉంది, ఇలాంటి కుటుంబంతో నేను బతకలేనని చెప్పి నేను ఎలాగైనా బతికగలుగుతాను కాబట్టి భర్త ఉంటేనే బతకగలరా అని ఒక రకమైనటువంటి ఆలోచనలు పిల్లల్లో కూడా వచ్చేసి కుటుంబ వ్యవస్థలన్నీ ఏమవుతున్నాయంటే కోల్పోతున్నాయి. జాగ్రత్తగా వినండి, ఒక కుటుంబం బాగుంటే ఆ కుటుంబం తర్వాత వచ్చిన తరాలన్నీ బాగుంటాయి. ఒక కుటుంబం కానీ చెడిపోతే ఆ కుటుంబం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఒక ఇలస్ట్రేషన్ చెప్పి, ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక రోజున ఒక రాజ్యానికి రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక చిన్న పాప ఉండేది. అప్పుడు భార్య భర్తలు ఇద్దరూ ఆ రాజుగారి గుర్రం ఎక్కి ఆ పాపని, 5 సంవత్సరాల పాపని వాళ్ళ ఒళ్ళో పెట్టుకొని ఆ గుర్రం మీద వాళ్ళు స్వారీ చేస్తూ వాళ్ళ దేశాన్ని తిరుగుతున్నారు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉంటే ఒక ప్రాంతంలో రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డుకి కింద గొట్టాలు వేయడం కోసమని మధుం దగ్గర కింద నుంచి ఆ పైపులు వేయడం కోసం గొయ్యలు తవ్వేశారు. రాజుగారు అది చూసుకోలేదు. చూసుకోకుండా ఏం చేశారంటే ఆ గుర్రం దాంట్లోంచి స్పీడ్గా పోనిస్తే ఆ గోతులో గుర్రం పడిపోయింది. ఆ గుర్రం మీద ఉన్న ఈ ముగ్గురు పడిపోయారు. పడిపోయిన తర్వాత అక్కడ రాయి ఉంటే ఆ రాయికి భార్య భర్తలకి తగిలేసాయి, ఇద్దరు చచ్చిపోయారు. పాప ఒక్కతే ఉండిపోయింది. 5 సంవత్సరాల పిల్ల బతికింది. బతకగానే ఇంకా వాళ్ళు చేరదీసి వాళ్ళు ఎవరు లేరు.
రాజుగారు ఇలాగైపోయారని చెప్పి చాలా బాధపడుతున్నారు. అందరూ కూడా ఆ రాజుగారి భార్యని పాతి పెట్టేశారు. తర్వాత ఈ బిడ్డ జోలికి ఇంకెవరు రాలేదు. ఈ 5 సంవత్సరాల పాప ఆ ఇంటి దగ్గర ఈ ఇంటి దగ్గర వాళ్ళు పెట్టే అన్నం తినేది, అడుక్కునేది, వాళ్ళు వీళ్ళిచ్చే బట్టలు వేసుకునేది. అలాగున 15 సంవత్సరాల వయసు దాకా ఆ పాప వచ్చింది. ఇప్పుడు ఆ పాప ఈడుకొచ్చింది, వయసుకు వచ్చింది. రాగానే ఆ వయసుకు వచ్చిన పాపని ఆ ఊరిలో ఉన్న ఆకతాయి కుర్రోళ్ళందరూ కూడా ఆట పట్టించి ఆమెను పాడు చేయడం మొదలుపెట్టారు. ఆవిడ ఇది తప్పని ఆవిడకి తెలియదు, ఇలా చేయకూడదు అని నేర్పేవాళ్ళు లేరు. ఆ ప్రాంతంలో ఆ పాప పెద్ద వ్యభిచారం అయిపోయి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పురుషుడు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమండి గడిపొచ్చేవారు. భార్య భర్తలకి గొడవ వచ్చేది, నువ్వు లేకపోతే పోయే అది సుఖం ఇస్తుందని చెప్పి ఆవిడ కోసం భార్యని కొట్టి ఇంటికి పంపించేవాడు భర్త. చాలా కుటుంబాలు కూలిపోయాయి, చాలా కుటుంబాల్లో శాంతి లేకుండా విడిపోయాయి. అప్పుడు ప్రభుత్వం వారు ఎన్నో ప్రాంతాల్లో లేనిది, ఎన్నో గ్రామాల్లో లేనిది ఈ గ్రామంలో ఎందుకు ఈ కుటుంబాలు ఇంతగా విడిపోతున్నాయి, ఎందుకు కుటుంబాల్లో ఐక్యత ఉండట్లేదు అని వాళ్ళు సర్వే చేయడానికి వచ్చారు. వచ్చి భర్తలు వేరుగా భార్యలు వేరుగా వాళ్ళు సర్వే చేయడం మొదలు పెడితే అందరి చూపు ఈ పిల్ల వైపే వెళ్ళింది. ఆవిడ ఉండబట్టికేనండి మా సంసారాలన్నీ పాడైపోతున్నాయి. నా భర్త దాని ఒళ్ళో పడ్డాడు, నన్ను మర్చిపోయాడు, దాని దగ్గరికి వెళ్ళాడు, నన్ను నా పిల్లలు సరిగా చూసుకోవట్లేదని వాళ్ళు సర్వే చేసిన సర్వేలో మెజార్టీ కంటే ఎక్కువ శాతం ఆ ఒక్క పిల్ల గురించి చెప్పుకొచ్చారు. అప్పుడు ఆ సర్వే వాళ్ళు ఆ పిల్ల ఎందుకు ఇలా తయారయ్యింది, ఆ పిల్ల ఇలా తయారవడానికి కారణాలేంటి, ఇలాగ తయారు చేయబడ్డానికి ఆ ఒక్క పిల్ల చేసిన కారణం చేత ఊరంతటికి కూడా కుటుంబాలన్నిటికీ నష్టం వస్తున్నాయి అని చెప్పి ఆ పిల్లని సర్వే చేస్తే తేలిన ఫలితార్థం ఏంటంటే ఆవిడ్ని కుటుంబంలో పెంచి ఒక కుటుంబ మర్యాదలతో పెంచే తల్లిదండ్రులు ఆ పిల్లకి లేని కారణం చేత. చూడండి, ఒక కుటుంబం సరిగా లేని కారణం చేత, సరిగా పెంచని కారణం చేత, సరిగా బ్రతకని కారణం చేత ఆ విపత్తు, ఆ ప్రమాదం ఎన్ని కుటుంబాలపై పడింది? చాలా ప్రాంతాల మీద పడింది. మీ ఇల్లు సరిగా లేకపోతే సమాజం బాగోదు. మీ ఇల్లు, మీ కుటుంబం సరిగా బ్రతకకపోతే ఆ ప్రభావం మీ ఊరంతటి మీద పడుతుంది. నా కుటుంబమే కదా, నేనే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ మీ ఒక్కరి జీవితమే ఊరంతటిని కూడా ప్రభావితం చేస్తుంది. మీకు ఇలా చెప్తాను వినండి. నువ్వు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటే నీ సంఘం బాగుంటుంది, నీ సంఘం బాగుంటే నీ సమాజం బాగుంటుంది. చెప్పండి అమ్మా. నేను బాగుంటే నా కుటుంబం బాగుంటుంది, నా కుటుంబం బాగుంటే నా సంఘం బాగుంటుంది, నా సంఘం బాగుంటే నా సమాజం బాగుంటుంది. మా సమాజం ఏమీ బాగోలేదండి, ఎక్కడ చూసినా అక్రమమే, ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా లంచగొండితనమే అని మన సమాజాన్ని నిందించుకుంటుంటే తప్పెవరిది? తప్పెవరిది అంటే సంఘంది. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు సరిగా బతకపోవడం వల్ల సమాజం మంచిగా లేదు. మరి సంఘం సరిగా బతకపోవడానికి తప్పెవరిది? కుటుంబాలది. కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు సరిగా లేకపోతే ఆ ప్రభావం సంఘం మీద కూడా వస్తుంది. ఎందుకు కుటుంబాలు బాగా బతకలేదు అంటే వ్యక్తిగతంగా నీ జీవితాలు బాగోలేదని అర్థం. అందుకని నీ కుటుంబం బాగుంటే నువ్వు వెళ్తున్న సంఘం బాగుంటుంది, నువ్వు వెళ్తున్న సంఘం బాగుంటే నువ్వు జీవించే సమాజం కూడా బాగుంటుంది. సమాజం బాగుండాలంటే మొదట కుటుంబంలో ఉన్న వ్యక్తిగా, భార్యగా, భర్తగా, పిల్లలుగా మీరు కుటుంబంగా బాగుంటేనే మీరుంటున్న సమాజం బాగుంటుంది. అందుకు ఇప్పుడు సమాజం బాగు చేయాలంటే ఏం చేయాలి? సమాజం బాగుండాలంటే ఏం చేయాలి? మొదట నేను నా కుటుంబం బాగుండాలి. నువ్వు నీ కుటుంబం బాగుండి నీ కుటుంబం ఎక్కడికి వెళ్ళినా అక్కడ బాగుంటుంది. ఆ సంఘం బాగుంటే ఆ సంఘం ఎక్కడుంటే ఆ సమాజం అంతా బాగుంటుంది. అందుకే ఈ మాటలు సాయంకాలం దాకా కాదు, మీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా కుటుంబం బాగుంటే నా సంఘం బాగుంటుంది, నా సంఘం బాగుంటే నా సమాజం బాగుంటుంది అని. ఈరోజు నేను మీకు 3 వాక్య భాగాలు చదివించాను. ఈ 3 వాక్య భాగాల్లో కుటుంబంగా మనం ఎలా ఉండాలో, ఎలా జీవిస్తే బాగుంటామో ఆ వివరాలు మీకు చెప్తాను. అలాగనే మీరు బాగుంటే గనక
మీరు బ్రతికినంతకాలం ఏ సమాజంలో జీవించినా ఆ సమాజం ఏమవుతుందంటే బాగోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకు మన సమాజాలు బాగు చేసుకోవడానికి మనం ఏం చేయాలమ్మా? మన కుటుంబాల్ని బాగు చేసుకోవాలి. మన కుటుంబాల్ని మనం బాగు చేసుకునే స్థితిలో ఉందాం. అలా బాగవడం కోసమే సంఘ క్షేమాభివృద్ధి పొందడానికి, దేవుడి పరిచర్య జరగడానికి, దేవుడు రాజ్యం విస్తరించడానికి కుటుంబాల పాత్ర ఎంతో ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబాలుగా మనం ఆ విధంగా జీవించడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఆ వివరాలన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సృష్టిలో ఏ జీవికి లేని భాగ్యం నీకే ఇచ్చాడు. ఏ జీవులకైనా పెళ్ళిళ్ళు అవుతాయా? కుటుంబాలు ఏర్పడతాయా? ఏర్పడు. ఏ జీవికి దేవుడు ఆ భాగ్యాన్ని ఇవ్వలేదు. మనుషులమైనా మనకే దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకు కుటుంబ జీవితం అనేది, కుటుంబ వ్యవహారం అనేది దేవుడు ప్రేమించి మనకిచ్చినటువంటి భాగ్యం, మనకిచ్చినటువంటి ధన్యత. అందుకు ఈ కుటుంబం గురించి మనం ఎక్కువ వివరాలే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని విడివిడిగా ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని, ఏమండి ఎక్కడెక్కడో పుట్టినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని ఒకటిగా చేసి దేవుడు వారిని జతపరచాడని బైబిల్ చెప్తుంది. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని బైబిల్ చెప్తుంది. అందుకు వివాహం అనేది, కుటుంబాన్ని ఏర్పరచడం అనేది అది దేవుడు కట్టే పని, అది దేవుడిచ్చే పని. అందుకు ఈ పనిని మనం జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దీని గురించి అసలు వివాహం అంటే ఏంటి అంటే, దైవజనుడైనటువంటి జోషి అనే పాస్టర్ గారు, రేడియో ప్రసంగికులైనటువంటి జోషి గారు ఏమన్నారంటే, దానికి ఒక అబ్రివేషన్ చెప్పారు. ఏం చెప్పారంటే, వివాహం అని 4 అక్షరాల్ని ఇలా విడగొట్టాడు ఆయన. వి అని మొదట అక్షరాన్ని ఏమన్నాడంటే విడివిడిగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అన్నాడు. విడివిడిగా ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని. రెండో వా, వివాహంలో వి వా, వానేమన్నాడంటే వాక్యముతో. తర్వాత హాని ఏమన్నాడంటే హత్తుకునేలాగా. ము అంటే ఏంటంటే ముడివేయట అన్నాడు. పూర్తిగా ఏం చెప్పాడంటే విడివిడిగా ఉన్న ఇద్దరు వ్యక్తులను వాక్యంతో హత్తుకునేలా వాళ్ళిద్దరిని కలిపి ముడివేయడమే, కట్టడమే, వాళ్ళిద్దరిని జతపరచడమే వివాహం అన్నాడు. చెప్పండి అమ్మా. విడివిడిగా ఉన్న ఇద్దరు వ్యక్తులను వాక్యంతో హత్తుకునేలా ముడివేయాలి. ఇదే వివాహం. ఇది వివాహానికి చెప్పుకున్నటువంటి నిర్వచనం. ఆర్ స్టాన్లీ అనే దైవజనుడు ఇంకొక నిర్వచనం చెప్పాడు. ఆ నిర్వచనం ఏం చెప్పాడంటే, వివాహం అంటే ఒకరి కొరకు ఒకరు పుట్టుట కాదు, దేవుని కొరకు ఒకరికొకరు జతపరచబడుట అన్నాడు. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి పుట్టడం కాదు, ఈ ఇద్దరు వ్యక్తులని దేవుడి కొరకు బ్రతకడానికి దేవుడు జతపరిచాడు అన్నాడు. చదవండి మళ్ళీ. వివాహం అంటే ఒకరి కొరకు ఒకరు పుట్టుట కాదు. చాలా మంది అంటారు నా కోసమే ఆవిడ పుట్టింది, ఆయన కోసమే నేను పుట్టాను అని అనుకుంటుంటారు. ఆయన ఏమన్నాడంటే ఒకరి కొరకు ఒకరు పుట్టడం కాదు వివాహం అనేది, దేవుని కొరకు ఒకరికొకరు జతపరచబడడం అన్నాడు. మీ ఇద్దరిని దేవుడు కలిపింది ఎందుకంటే దేవుడి ప్రణాళిక ఏదో ఉన్నది, ఆయన చిత్తం ఏదో నెరవేర్చడానికి, ఆయన కొరకు మీరేదో నెరవేర్చడానికి దేవుడు మిమ్మల్ని ఒకరికొకరిని జతపరిచాడు. కాబట్టి వివాహం అనేది ఏంటి అంటే గనక విడివిడిగా ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని వాక్యంతో హత్తుకునేలా ముడివేయడం అనేది ఒక నిర్వచనం అయితే, మీ ఇద్దరిని ఒకటిగా దేవుడు జతపరచడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే దేవుని చిత్తం మీరు నెరవేర్చడం కొరకే. అందుకు దేవుడు మిమ్మల్ని ఇద్దరిని జతపరిచాడు. మిమ్మల్ని ఇద్దరిని జతపరచడానికి దేవుడికున్న ఉద్దేశం ఏంటంటే గనక ఒకరిని జతపరచడం. బైబిల్లో చాలా పెళ్ళిళ్ళు జరిగాయి, ఇంకా జరుగుతాయి. ఆఖరికి ఒక రోజున మధ్యాకాశంలో సంఘానికి యేసుక్రీస్తుకు కూడా ఒకరోజు జరుగుతాయి. ఏదోను తోటలో మొదట ఆదాముతో పెళ్ళిళ్ళు పెళ్లి ప్రారంభమైంది. ఆ మధ్యాకాశంలో రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు సంఘంతో పెళ్ళిళ్ళు ఏమవుతాయంటే ముగుస్తాయి. అప్పటి వరకు మధ్యలో జరిగే పెళ్ళిళ్ళన్నీ దేవుడి చిత్త ప్రకారం, దేవుడి ఏర్పాటు ప్రకారం జరిగినటువంటి పెళ్ళిళ్ళుగానే కనబడతాయి. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, కానీ నా అబ్జర్వేషన్ ప్రకారం ఇంకొక పెళ్లి మధ్యాకాశంలో జరగాలి. ఆ పెళ్లి గురించి ఇప్పుడు నేను ప్రస్తావన తేను, కానీ 3 పెళ్ళిళ్ళలో దేవుడే స్వయంగా ఉండి నడిపించాడు.
మిగతా పెళ్ళిళ్ళలో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క విధానం అంతగా కనబడదు. కానీ బైబిల్లో 3 పెళ్ళిళ్ళలో మాత్రం దేవుడే కలుగు చేసుకొని, దేవుడే ప్రేరేపణ కలిగించి, దేవుడే స్వయంగా ఉండి, దేవుడే ఆ 3 పెళ్ళిళ్ళని జరిగించాడు. అందుకని నేను ఆ 3 వాక్య భాగాలు ఆల్రెడీ మీకు చదివించాను కాబట్టి ఆ 3 వాక్యాల్లో ఉన్న 3 పెళ్ళిళ్ళ గురించి, ఆ పెళ్ళిళ్ళలో దేవుని యొక్క చిత్తం గురించి, ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న భార్య భర్తలు దేవుడి మీద ఎలా డిపెండ్ అయ్యి బతకాలో ఈ 3 పెళ్ళిళ్ళ ఆధారంగా ఈరోజు మీకు నేను చెప్తాను. అందుకు రాసుకునే వాళ్ళు మొదటగా మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. వివాహం యొక్క ఉద్దేశం, వివాహం యొక్క సంకల్పం, వివాహం యొక్క నిర్ణయం దేవుడి 3 పెళ్ళిళ్ళలో బట్టబయలు చేసి పెట్టాడు. అందుకని ఈ వివాహాన్ని గురించి, భార్య భర్తల బంధం గురించి, ఈ కుటుంబాల గురించి ఈరోజు మనం 7 సంగతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి సంగతి ఏంటంటే 3 వాక్య భాగాలు చూస్తాం. 3 వాక్య భాగాలు చూస్తాం. రెండోది ఏంటంటే కనుక 3 వాక్య భాగాల్లో నుంచి మనం చూసేది ముగ్గురు వ్యక్తులు చూస్తాం. 3 పెళ్ళిళ్ళలో 3 వ్యక్తుల్ని మనం హైలైట్ చేసి చూస్తాం. తర్వాత 3 స్వరాలు, 3 పెళ్ళిళ్ళలో 3 స్వరాలు మనకి వినబడతాయి. ఆ 3 స్వరాలు ఏంటో మీకు చెప్తాను. తర్వాత 3 పెళ్ళిళ్ళలో మనం చూసేది ఏంటంటే 3 పాఠాలు నేర్చుకుంటాం. 3 వాక్య భాగాలు చూస్తాం, 3 వ్యక్తుల్ని మనం ప్రధానంగా చూస్తాం, అందులోంచి 3 స్వరాలు మనం చూస్తాం, అందులోంచి 3 పాఠాలు కూడా మనం నేర్చుకుంటాం. తర్వాత మనం చూసేది ఏంటి అంటే కనుక ఇదేంటి బాబు పని చేయట్లేదా? రైట్, 3 సమస్యలు. పెళ్ళిళ్ళు ఉన్నాక, కుటుంబాలు ఉన్నాక సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలు ఏంటో కూడా ఈ 3 వాక్యాలు ఆధారం చేసుకొని చూద్దాం. ఆ 3 సమస్యలకు వాటిని అరికట్టడానికి, ఆ సమస్యలు పరిష్కరించడానికి 3 సూత్రాలు కూడా ఇందులోంచే మనం నేర్చుకుంటాం. సూత్రాలను రాయండి, పరిష్కారాలన్నా రాయండి. తర్వాత 3 ఆశీర్వాదాలు కూడా ఇందులోంచి మీకు చూపిస్తాను. ఇదే ఈరోజు మనకి భోజనం టైం దాకా దీని గురించి మీకు ఒక్కొక్కటిగా నెమ్మదిగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చెప్పండి అమ్మా. ఈ వివాహం దేవుడు సంకల్పించిన వివాహంలో 3 రకాల వాక్య భాగాలు చూస్తాం. 3 వ్యక్తులని హైలైట్ చేసి చూస్తాం, 3 స్వరాలు చూస్తాం, 3 పాఠాలు చూస్తాం, 3 సమస్యలు కనబడతాయి, 3 పరిష్కారాలు చూస్తాం, 3 ఆశీర్వాదాలు కూడా మనం అందులో చూస్తాం. మాకు ఇందాక టైం లేక చేయలేకపోయాం. ట్రయాంగిల్ తెలుసా? ఎలా ఉంటుంది? గీసుకోండి, మీ కాగితాల మీద గీసుకోండి, త్రిభుజాన్ని గీసుకొని కింద ఒక పక్క భార్య అని రాయండి, లేదా పురుషుడు అని రాయండి. మరో పక్క స్త్రీ లేదా భార్య అని రాయండి. ట్రయాంగిల్ గీయండి. ట్రయాంగిల్ అంటే ఇలాగ 3 గీతలు. ఆ 3 గీతల్ని మీరు గీసుకొని పై గీత దగ్గర, పై కలిపిన దగ్గర దేవుడు అని రాయండి. ఈ కింద ఒక పక్క పురుషుడు అని రాయండి, మరో పక్క స్త్రీ అని రాయండి. ఏదోని తోటలోకి వెళ్దాం. 3 వాక్య భాగాలు ఏంటంటమ్మా? ఆదికాండం 2వ అధ్యాయంలో ఒక పెళ్ళి, 24వ అధ్యాయంలో ఇంకొక పెళ్ళి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇంకొక పెళ్ళి. ఆదికాండం 2వ అధ్యాయంలో ఏదోని తోటలో ఆదాము అవ్వల పెళ్ళి ఎవరు చేశారు? దేవుడే చేశాడు. 24వ అధ్యాయంలో రెబెకా ఇస్సాకుల వివాహం ఎవరు ప్రేరేపించి, ఎవరు ప్రోత్సాహంతో నడిపించారు? దేవుడే. దేవుడుండే ఆ వివాహాన్ని దగ్గరుండి జరిగించాడు. అబ్బాయి అమ్మాయి చూసుకోలేదు, కలిసి మాట్లాడుకోలేదు, ఒకరి ఫోటోలు ఒకరు పంపించుకోలేదు. దేవుడు మాత్రమే ఆ వివాహాన్ని ఏర్పాటు చేసి జరిగించాడు. అలాగే కానా వివాహంలో కూడా ఎవరు పిలువబడ్డారు? వివాహానికి యేసుక్రీస్తు పిలువబడ్డారు. ఆ వివాహంలో ఆయన దగ్గరుండి ఉన్నారు. అందుకు ఈ 3 పెళ్ళిళ్ళలో దేవుని సన్నిధి, దేవుని ప్రభావం, దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క ప్రజెన్స్ ఉన్నాయని మనం నమ్మాలి. ఆ వాక్య భాగాలు చూడాలి. ఇది 3 వాక్య భాగాల్లోంచి మీకు ఆ 3టిని ఆల్రెడీ చదివించాను కాబట్టి, చెప్పాను కాబట్టి ఇంక ఈ పాయింట్ నుంచి మనం ముందుకెళ్దాం. పాయింట్ నుంచి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, 3 వాక్య భాగాల్లో ఆదికాండం 2వ అధ్యాయం 21 నుంచి 25 వచనాల వరకు ఒక వాక్య భాగం, ఆదికాండం 24వ అధ్యాయం 50 నుంచి 67 వచనాల వరకు ఒక వాక్య భాగం, యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు మరొక వాక్య భాగం. ఈ 3 పెళ్ళిళ్ళలో దేవుడు ఉన్నాడు,
జరిగించాడు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఆదాము అవ్వలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అత్తామామలు వచ్చారా? కట్న కానుకలు మాట్లాడుకున్నారా? మంచం బీరువా కంచం అన్నీ పెడతామని చెప్పారా? ఆ పెళ్ళి ఎలా జరుగుంటుంది? ఈరోజు మన మధ్యలో జరుగుతున్న ఏ పెళ్ళిళ్ళకి ఆ పెళ్ళికి పొంతనే ఉండదు. వాళ్ళు రింగులు మార్చుకున్నారా? మంగళసూత్రం కట్టారా? పాస్టర్ ఉన్నాడా? మరి ఎలా జరిగి ఉంటుంది పెళ్ళి? అన్ని పెళ్ళిళ్ళకు ఆరంభమైన పెళ్ళి దేవుడే దగ్గరుండి జరిగించాడు. బైబిల్ ఇలా అంటుందంతే, దేవుడు జతపరిచిన వారు అని. దేవుడు వారిని జతపరిచాడు. ఇద్దరు వ్యక్తులని దేవుడు ఉండి జతపరచడమే వివాహం. వివాహం అనగానే ఒక పెద్ద మహారాజు కూర్చేయడం, వివాహం అనగానే లైటింగ్లు, సౌండ్ సిస్టాలు, డెకరేషన్లు, వీడియోలు, ఫోటోలు, ఇవన్నీ అంటేనే పెళ్ళి అనుకుంటున్నాం మనం. కానీ ఏదోన తోటలో పెళ్ళి, పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు, దేవుడు, ఈ ముగ్గురు ఉన్న పెళ్ళే అసలైనటువంటి పెళ్ళి. ఈ పెళ్ళిళ్ళు మనం ఏం చేస్తామంటే కాలక్రమేణా మార్చేసాం. ఏం చేసాం? మార్చేసాం. ఇప్పటికీ మారుస్తూనే ఉన్నాం. సరే, కాసేపు మనం అక్కడికి ఆగి, ఏదోన తోటలో ఉన్నటువంటి పెళ్ళి దేవుడుండి జరిగించాడు. అందుకే త్రిభుజంలో ఒక కోణంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మరో కోణంలో ఎవరున్నారు? ఆదాము పురుషుడున్నాడు. మరో కోణంలో ఎవరున్నారు? వీళ్ళ ముగ్గురు కలిసిందే పెళ్ళి. ఈరోజు మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కానీ, మీరు ఎలాగ పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి మీ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. మీ కుటుంబ జీవితాలు ఎలా ఉండాలో మాట్లాడాలి. మీ పిల్లల పెళ్ళిళ్ళలో దేవుడు ఉన్నాడో లేదో చూడండి, ఈ పిల్ల ఉందో లేదో చూడండి, ఈ పిల్లడు ఉన్నాడో లేదో చూడండి. వీళ్ళ ముగ్గురితో కలిసిందే పెళ్ళి. దీనికి మించిన మిగతా అన్నీ కూడా, మినహాయింపు అన్నీ కూడా అది పెళ్లి లెక్కలోకి రాదు. అదంతా కూడా మన ఆచారాల లెక్కలోకి వస్తాయి. అందుకని వీళ్ళ ముగ్గురు కలిపి ఉన్న దానినే పెళ్ళి అని బైబిల్ చెప్తుంది కనుక ఆ పెళ్ళే ఏదోన తోటలో జరిగింది. ఆ పెళ్ళి ఏదోన తోటలో జరిగింది. కాబట్టి ఈ 3 వాక్యాల్లో 3 పెళ్ళిళ్ళ గురించి మీకు చెప్పాను. 3 పెళ్ళిళ్ళ గురించి చెప్పాను. రెండోది ఏంటమ్మా? ముగ్గురు వ్యక్తులు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయంలో మనకి ఆ 21 నుంచి 21వ వచనం నుంచి 25వ వచనం వరకు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి తీసి పూడ్చి చాలు. ఈ వాక్య భాగాలన్నింటిలో కూడా మనకి ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా కనిపించే వ్యక్తి ఎవరు అని అంటే గనక పురుషుడు లేదా ఆదాము. ఎవరు? పెండ్లి కుమారుడు. పెండ్లి కుమార్తె ఉందా లేదా? అక్కడ పెండ్లి కుమార్తెను ఏం చేశాడు ఆయన? పక్కటెముకలోంచి తీసి ఆ చోటుని మాంసంతో పోడ్చి ఆవిడ్ని స్త్రీగా చేసి స్త్రీని తీసుకొచ్చాడా లేదా? అందుకని ఆ పెళ్లిలో ఎవరు కనబడుతున్నారంటే పెండ్లి కుమారుడు ఉన్నాడు, పెండ్లి కుమార్తె ఉంది, ప్రభు అయినటువంటి దేవుడు కూడా ఉన్నాడు. ఆ పెళ్లిలోనే కాదు, తర్వాత వచ్చిన వాక్య భాగంలో కూడా పెళ్లి కొడుకేమో ఒక దగ్గర ఉన్నాడు, పెళ్లి కూతురేమో ఒక దగ్గర ఉంది. ఈ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కలపడానికి దేవుడు ఆ ఇంటి యజమాని దాసుని, ఆ ఇంటి వారిని అందరినీ ఒప్పించి ఏం చేశాడు? ఇద్దరిని యాకం చేశాడు. అందుకు ఈ 3 పెళ్లిల్లో 3 వ్యక్తులు ప్రాముఖ్యంగా కనిపించేది ఎవరంటే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, దేవుడు. ఈ ఆదికాండం 2వ అధ్యాయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరు? ఆదాము అవ్వ. 24వ అధ్యాయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరు? ఇసాకు రిబ్కా. మరి ఆ యోహాను సువార్త 2వ అధ్యాయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరు? రైట్ కొంచెం మీకు వివరిస్తాను రండి. మీకు కొంచెం వివరిస్తాను. ఏంటంటే కనుక ఈ వివరాలు చూడండి. రైట్, మొదటి పెళ్లిలో దేవుడున్నాడు, ఆదామున్నాడు, అవ్వ ఉంది. రెండో పెళ్లిలో దేవుడున్నాడు, ఇస్సాకున్నాడు, రెబ్కా ఉంది. మూడో పెళ్లిలో దేవుడున్నాడు, ఆ పెళ్లి కొడుకు శిష్యుడైనటువంటి యోహానని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. యేసుని ఆయన శిష్యుల్ని పిలిచాడని ఉంటుంది ఆ పెళ్లిలో. యేసుని ఆయన శిష్యుల్ని ప్రారంభ దినాల్లో పిలిచేంత చనువు ఎవరికి యేసుప్రభు మీద లేదు. రెండోదిగా సలోమి, మరియా అక్క చెల్లెళ్ళు లేదా బంధువులు,
అందుకని ఆ పెళ్ళంతట్లో కూడా పెత్తానం చలాయిస్తుంది ఎవరు? మరియా. సో అందుకని మరియా దగ్గర వాళ్ళ పెళ్ళి కాబట్టి బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం యోహాన్ అని తెలుస్తుంది. మీరు ఒకవేళ ఒప్పుకోకపోయినా సమస్య ఏమి లేదు. అక్కడ ఇందాక వీళ్ళు అన్నట్టు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు. పెళ్ళి అవుతుందంటే వాళ్ళిద్దరూ ఉన్నట్టు అర్థం. సరే, అందుకని మొదటి పెళ్లిలో ఆదాము అవ్వలు దేవుడు ఉంటే, 24వ అధ్యాయంలో దేవుడు ఇసాకు రెబెకాలుంటే, మూడవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో పెళ్లిలో ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు, పెళ్లి కొడుకున్నాడు, పెళ్లి కూతురు కూడా ఉన్నారు. ఇది ఈ ముగ్గురు వ్యక్తులు హైలైట్గా మనం చూడవలసిన విషయం. 3 స్వరాలు మనం చూద్దాం. 3 స్వరాల్లో మనం చూడవలసింది ఏంటంటే, ఆదికాండం 2వ అధ్యాయంలో పెళ్లి కొడుకు స్వరమే వినబడుతుంది. పెళ్లి కొడుకు స్వరమే వినబడుతుంది. నరుని దేవుడు తయారు చేసి వాడికి గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముకను తీసి స్త్రీనిగా చేసి తీసుకొచ్చి ఎవరి ముందు పెట్టాడు? ఆదాము ముందు పెడితే అవ్వ లేచి నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని అవ్వ పాడింది కదా. అక్కడ స్వరం ఎవరు వినబడుతుంది? దేవుడి స్వరం వినబడలేదు, అవ్వ స్వరం వినబడలేదు, ఆదాము స్వరం మాత్రం వినబడుతుంది. ఆ స్వరం హైలైట్ అయింది ఎక్కడ? మొదటి పెళ్లిలో. దాని మీనింగ్ ఏంటో చెప్తాను తర్వాత. రెండో పెళ్లి దగ్గరకు వచ్చేసరికి దేవుడి స్వరం వినబడలేదు, ఇసాకు స్వరం వినబడలేదు, రెబెకా స్వరం మాత్రం వినబడుతుంది. అమ్మా ఈయన ఎవరో వచ్చారు, మన బంధువుల పిల్లడు ఉన్నాడట, ఈయనతో వెళ్తావా అంటే ఆవిడేమంది? వెళ్తాను అంది. వాళ్ళు అన్నారు, మరి ఈవిడ ఒప్పుకుంది కాబట్టి మేము వెళ్ళిపోతాం త్వరగానా, మా వచ్చిన పని అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతామని అంటే, వాళ్ళు 10 దినాలు ఉన్నా మాతో మంచిదే, ఒక 10 దినాలు ఉంటుందేమో మేము చూసుకుంటామని అంటే కనుక దాసుడు అన్నాడు, లేదు మేము వెళ్ళిపోతామని అంటే, అప్పుడు ఆవిడని అడిగితే ఆవిడేమంది? ఈ మనుషునితో కూడా వెళ్తాను. తన స్వరం అక్కడ వినబడింది. దేవుడి స్వరం వినబడదు అక్కడ, ఇసాకు స్వరం కూడా వినబడదు, ఓన్లీ రెబెకా స్వరమే అక్కడ వినబడుతుంది. దాని మీనింగ్ ఏంటో కూడా చెప్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో పెళ్లి కొడుకు స్వరం వినబడదు, పెళ్లి కూతురు స్వరం వినబడదు, యేసు ప్రభువారి స్వరమే వినబడుతుంది. 3 స్వరాలు. మొదటి పెళ్లిలో పెళ్లి కుమారుడు స్వరం వినబడింది, 24వ అధ్యాయంలో పెళ్లి కూతురు స్వరం వినబడింది, యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవుని స్వరం వినబడింది. ఇక్కడే కొంచెం మీకు ఎక్కువ సమయం గడపాలి నేను. ఎందుకనంటే ఎవరు స్వరాలు వినబడితే ఎంత క్షేమమో, ఎవరు స్వరాలు వినబడకుండా వినబడకూడదో వాళ్ళ స్వరాలు వినబడితే ఎంత నష్టమో ఈ భాగంలో ఆగే మిమ్మల్ని మీరు ఇందాకే టెస్ట్ చేసుకున్నారు. ఈ వాక్యం ద్వారా కూడా మీరు టెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అందుకని ఆదాము స్వరం మనకేం తెలియజేస్తుందంటే ఆదాము కుటుంబానికి దేవుడు శిరస్సుగా చేశాడు. ఈ శరీరం అంతట్లో శిరస్సు ఎక్కడుంటుంది? పైన ఉంటుంది. ఈ పైన ఉన్నటువంటి హెడ్నే మనం కూడా యజమాని అని అంటుంటాం. ఇంటికి కూడా యజమాని ఎవరమ్మా? ఎవరు? భర్తే. నీ భర్త చదువుకోలేనటువంటి చదువురానటువంటి ఒక వ్యక్తి అవ్వచ్చు, నువ్వు బాగా చదువుకున్న వ్యక్తి కావచ్చు, ఆయన మాటలు రాని ఎర్రోడు అవ్వచ్చు, నువ్వు బాగా మాట్లాడగలిగిన మాటకారి కావచ్చు, ఆయన కంటే అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో నువ్వు ఆరితేరిన దాని అవ్వచ్చు. కానీ దేవుడి పెట్టిన వ్యవస్థ ప్రకారం ఆయనే నీ ఇంటికి, ఆయనే నీ శరీరానికి, ఆయనే మీ కుటుంబ వ్యవస్థకి హెడ్. అది ప్రతి భార్య ఒప్పుకోవాలి, ప్రతి భార్య తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ అవ్వ స్వరం వినబడనివ్వకుండా, దేవుడి స్వరం కూడా వినబడకుండా, ఆదాము స్వరాన్ని దేవుడు వినబడేటట్లుగా పరిశుద్ధాత్ముడు ఎందుకు హైలైట్ చేశాడు అంటే, మీ కుటుంబానికి పురుషుని ఏం చేయాలమ్మా? యజమానునిగా చూడాలి. ఇప్పుడు మీ భర్తల వంకను చూసి, మీ భర్తల వైపు చూసి భార్యలు, నువ్వే నా శిరస్సు అని చెప్పండి. కొంచెం ఇష్టపూర్వకంగా చెప్పండి. చెప్పవా? మీ ఆయన వైపు చూసి చెప్పండి. అమ్మా ఆవిడ నిద్రపోతాం లేపండి. అమ్మా మీ ఆయన వైపు చూడు, మీ ఆయన వైపు చూసి నువ్వే నా శిరస్సు అని చెప్పండి. చెప్పరా?
మీరు చెప్పేదాకా నేను ఆగుతాను. చెప్పండి, మీ ఆయన వైపు చూడండి. భర్తలు మీరు కూడా మీ ఆవిడ వైపు చూడండి కాసేపు. ఇష్టం లేకపోయినా చూడండి కాసేపు. చూసుకొని చెప్పండి. చెప్పారండి భార్యలందరూ చెప్పారా భర్తలకి? రమేష్ గారు చెప్పారా? ప్రసాద్ గారు చెప్పారా? ఏమని చెప్పిందా? చెప్పడమేనా చేస్తుందా? రైట్, జాగ్రత్తగా. దేవుడు వ్యవస్థని సిద్ధపరిచి ఈ వ్యవస్థలో దేవుడు ఏం చేశాడంటే, ఆదాము స్వరం వినబడుతుంది అంటే దాని నుంచి మనకి నేర్పించే పాఠం ఏంటంటే, ఇంటికి యజమానిగా, నీ శరీరానికి శిరస్సుగా భర్తను దేవుడు చేశాడు. కాబట్టి ఎర్రోడే కావచ్చు, మాటలు రానోడే కావచ్చు, చదువు లేనోడే కావచ్చు, ఏ విషయాలు ఆయనకి తెలియకపోవచ్చు, అయినా కానీ ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే కుటుంబానికి శిరస్సుగా, యజమానిగా చేశాడు. ఇప్పుడు భర్తలైన వారు మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే, అంతా ఆవిడే చూసుకుంటుందండి, నా ప్రేమేమేమి ఉండదండి, నేను కష్టపడి తీసుకొచ్చి ఇంట్లో పెట్టడమేనండి అంటే, అలాంటప్పుడు నువ్వెందుకు ఇంకా ఓ పనోని పెట్టుకుంటే పని చేసుకుంటాడు కదా. భర్తలైన వారు మీరు శిరస్సులని, దేవుడు మిమ్మల్ని యజమానులుగా చేశాడన్న సంగతి మీరు మర్చిపోకండి. యజమాని అంటే అర్థం మేనేజర్. ఎవరమ్మా? మీ కంపెనీలో మేనేజర్ ఉంటాడు. ఏం చేస్తాడు ఆయన? అన్నిటిని చూసుకుంటాడు. మీరు కూడా భర్తలుగా మీ ఇంటి అంతటిని కూడా మీరు ఏం చేయాలంటే నిర్వచించాలి, చూడాలి, చూసుకోవాలి. తినడానికేముంది, తాగడానికేముంది, కట్టుకోవడానికేముంది, నా పిల్లలకేముంది, నా భార్యకేముంది అని ఇవన్నీ కూడా ఏం చేయాలి? చూసుకోవాలి. శిరస్సు చేయవలసిన పని. కొంతమంది భర్తలకి అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా ఏం పట్టించుకోరు. వాళ్ళకేమి పట్టింపే ఉండదు. ఉందో లేదో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అందుకని ఇలాంటి భర్తల వల్ల కుటుంబం చాలా నలిగిపోద్ది, చాలా బాధపడిపోద్ది. కుటుంబ వ్యవస్థలు పాడైపోవడానికి కారణం నీకు భర్తగా దేవుడు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానాన్ని నువ్వు గుర్తించకపోవడం. అలాగే భార్యలు కూడా దేవుడు భర్తకి ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానాన్ని గుర్తించి దానికి లోబడకపోవడం కూడా కుటుంబాలు కూలిపోవడానికి కారణాలు అవుతున్నాయి. అందుకని ఈరోజు పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఏమి నేర్పించరు. బాబు, నువ్వు రేపొద్దున పెళ్ళి అవుతుంది, ఒక ఇంటికి యజమానం అవుతున్నావు కాబట్టి చూడు, ఇగో మీ నాన్న ఎలా చేశాడో నువ్వు నీ కుటుంబాన్ని అలా కట్టుకోవాలి. ఇదిగో మీ అమ్మగా నేను ఎలాగ చేశానో నీ భార్య కూడా అలా చేసేటట్లుగా మీ పిల్లలకి కూడా, ఆడపిల్లలకు కూడా తల్లులైన వారు నేర్పాలి. మీ తండ్రి పట్ల నేను ఎలా నడుచుకున్నానో రేపొద్దున నీకు వచ్చిన భర్త పట్ల కూడా నువ్వు అలాగే నడుచుకోవాలి అని చెప్పగలగాలి. ఏమండి, నా కళ్ళ ముందు జరిగిన ఒక స్టోరీ మీకు చెప్తాను. అది ఇప్పటికీ నన్ను బాధించేస్తుంది. నాతో కలిసి చదువుకునేవాడు ఒక అబ్బాయి. వాళ్ళ గురించి వివరాలు నాతో వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు బాగా. చదువుకుంటే ఒక కొడుకు కూతురు అయితే భర్త లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. వాళ్ళ భార్య కొడుకు కూతురు చదివేవారు. కొడుకు నాతో కలిపే చదివేవాడు. ఆ భార్య ఏం చేసిందంటే వ్యాపారం, ఇడ్లీ వ్యాపారం, ఈ వ్యాపారాలు చేయడం మొదలు పెడితే ఊర్లో ఉంటే సరిగా లాగదని సెంటర్కి వెళ్ళి రోడ్డు అనే ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పాకేసుకొని అక్కడ పెట్టడం మొదలుపెట్టింది. ఆవిడ చాలా రుచిగా చేస్తుంది. చట్నీలు కానీ ఇడ్లీలు కానీ అన్నీ బాగా చేస్తుంది. బాగా లాగుతుంది, బాగా డిమాండ్ అవుతుంది. ఆ డిమాండ్ అవుతున్నప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళేవారు. వాడు కూడా నాతో వచ్చి చదువుకునేవాడు. ఈ బిజీలో పడిపోయిన తర్వాత భర్త ఇంటికి వచ్చినా ఆవిడ పట్టించుకునేది కాదు. పిల్లలు ఏం జరుగుతుందో కూడా ఆవిడ పట్టించుకునేది కాదు. అలా పట్టించుకోలేని క్రమంలో ఆవిడ అక్కడే బిజీగా ఉన్నప్పుడు, భర్త ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఒక వడ్డీలు తిప్పేవాడు వచ్చేవాడు. ఆవిడ వ్యాపారానికి కావాల్సిన డబ్బులు ఇచ్చేవాడు. మళ్ళీ ఈవిడ ఆ సంపాదించిన వెంటనే ఆవిడకి ఇచ్చేది. ఇక నుంచి ఆయన ఈ లైఫ్లో ఏమైపోయాడంటే అతి ప్రాముఖ్యంగా మారిపోయాడు. ఎంత ప్రాముఖ్యంగా మారిపోయాడంటే ఈవిడ ఆర్థిక లావాదేవీలన్నీ కథగడ చూసేవాడు. భర్తకి చాలా బాధ అనిపించి భర్త వచ్చి అప్పుడప్పుడు గొడవ పెడితే భార్య ఏమనేదో తెలుసా? నువ్వేం చేసుకుంటావు చేసుకోరా, పోరా, నీతో నాకు సంబంధం లేదు అనేది. అప్పుడు కాడు 7వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ చెల్లి ఇంకా చాలా చిన్నది. ఆఖరికి ఈ వ్యాపారం పెద్దది అవ్వడం వల్ల, భర్తతో సరైనటువంటి సఖ్యత లేకపోవడం వల్ల, ఆ మధ్యలో వచ్చిన వ్యక్తి ఈవిడతో చాలా దగ్గర అయిపోవడం వల్ల ఆ కుటుంబంలో చీలుకులు వస్తూ ఉండేవి. అప్పుడు వాళ్ళ నాన్న తాగొచ్చేవాడు, వాళ్ళ అమ్మతో గొడవ పడేవాడు. ఈ ఇద్దరు పిల్లలు చూసి వాళ్ళ నాన్నే మంచోడు కాదని చెప్పి వాళ్ళ నాన్న మీద పగ
పెంచుకోవడం మొదలుపెట్టి వాళ్ళ నాన్నని ఇంట్లోంచి గెంటేశారు. గెంటిన తర్వాత ఆడు ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో ఈ వడ్డీలు తిప్పిన వ్యక్తి వాళ్ళతో బాగా క్లోజ్ అయిపోయాడు. అయిపోగానే ఆడు 7వ తరగతిలోనే సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టేవాడు. ఆడు 7వ తరగతిలో ఉంటుండగానే సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టి నేను అనేవాడిని, ఏంట్రా నువ్వు అలా చేస్తున్నావు, అలా చేయడం మంచిది కాదు, అప్పటికి ఇంకా నేను దేవుడు నమ్ముకోలేదు, అలా చేయడం మంచిది కాదురా అని చెప్తుంటాడు. అనేవాడు లైఫ్ అంటే ఏంట్రా, ఉన్నప్పుడే అనుభవించాలనేవాడు. 7వ తరగతి చదివే కుర్రోడు నిండా మోస్తే 15 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేనివాడు ఏమనేవాడంటే జీవితం అంటే ఉన్నప్పుడే అనుభవించాలని చెప్పేవాడు. అది చేసింది కాస్త త్రాగడం మొదలు పెట్టేవాడు. అలా చేసిన తర్వాత ఈలోగా పిల్ల కూడా పెద్ద మనిషి అయింది, మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత చదువు మానేసింది, అమ్మతో పాటు వ్యాపారాలు చేయడం మొదలుపెట్టింది. వ్యాపారం బాగా సంపాదించేవారు, సంపాదన బాగా వచ్చేది. ఈ పిల్ల కూడా అందులో మునిగిపోయింది. మునిగిన తర్వాత తండ్రితో వాళ్ళకి సంబంధాలు లేకుండా అయిపోయాయి. ఆడెవడో వచ్చేవాడు, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కొట్లో ఉండేవాడు, మాట్లాడేవాడు, వాళ్ళ అమ్మ నవ్వేది, ఈయన వచ్చినవాడు ఏదో చేసేవాడు. ఇదంతా పిల్లలు చూసిన తర్వాత ఆ అమ్మాయి యుక్త వయసుకి రాగానే వీళ్ళు ఏం చేశారంటే ఒక సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, వీళ్ళు కూడా వెళ్ళి పెళ్లి చేశారు. ఆ పిల్లకి బోల్డ్ డబ్బు పెట్టారు, వాళ్ళు బంగారం కూడా చాలా పెట్టారు. గవర్నలు అంటే బోల్డ్ బంగారం పెడతారు. పెళ్ళై 15 రోజులకు కూడా కాలేదు. ఆవిడేమందంటే, పాప నాకు భర్తతో ఇష్టం లేదు, నాకు విడాకులు ఇచ్చేయండి అన్నది. ఆ పాప అంటే ఒలా ఇంత పెట్టేమే, ఇంత చేసేమే అని వాళ్ళ అమ్మ మాట్లాడితే ఆ పిల్ల అన్నది ఒప్పుకోలేదు, నాకు ఇష్టం లేదు అంతే, వాడు రావద్దని. పాపం భర్త కానీ అత్తవారు కానీ చాలా మంచోళ్ళు. ఆ పిల్ల చిన్నది కదా, కొంచెం నచ్చ చెప్పడానికి ట్రై చేద్దాం అని చెప్పి వాళ్ళు ఎంత తగ్గించుకుంటున్నా ఈ పిల్ల మాత్రం నేను లోబడినన్నది. లోబడినంటే నా మాట వింటాం. మేము ముగ్గురు క్లోజ్గా ఉండేవాళ్ళం, ఆ పిల్లడు, ఆ పిల్ల, నేను ఉన్నప్పుడు. నేను ఒకసారి పని మీద వెళ్తే నాతో చెప్పింది, అమ్మ వరే చెల్లి చూడరా ఇలా చేస్తుంది, కొంచెం నువ్వన్నా నచ్చ చెప్పు, ఆయన చూస్తే అలా ఉన్నాడు దేశాలంట మమ్మల్ని వదిలేసి, ఈడు చూస్తే తాగుబోతాడు అయిపోయాడు కొడుకు, అది దాని బతుకైనా బాగుంటుంది అని అనుకుంటున్నాను, అందుకని నువ్వు చెప్పు అంటుంది. ఆ పిల్ల అక్కడే ఉంది, నేను అక్కడే ఉన్నాను. వాళ్ళమ్మ అలా మాట్లాడుతుంది నాతో. ఇంకా నా నోటి వెంబడి మాట రాకుండా నా పిల్ల ఏమందంటే, ఒలాయ్ నువ్వు నోర్ముయ్, నువ్వు చెప్పడానికి నాకు తగిందని వింటే నీ భర్తతో నువ్వు సరిగా ఉన్నావా, నా భర్తతో నన్ను సరిగా ఉండమంటానికి అన్నదంతే. తల్లి నోరు ఎక్కడెట్టుకుంటుంది? తల్లి ఏమని నిలబడి చెప్తుంది? ఈరోజు చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడానికి, బిడ్డల దగ్గర చాలా మాదిరిగా ఉండకపోవడానికి దేవుడు ఎవరిని ఏ ఆర్డర్లో పెట్టాడో, దేవుడు ఎక్కడెవరిని అలా సృష్టించి పెట్టాడో అది భర్తలు గుర్తించట్లేదు, భార్యలు కూడా గుర్తించట్లేదు. అందుకని నా తల్లులుగా, నా ముందున్నటువంటి భార్యలుగా మీకు చేతులెత్తి చెప్పేది ఏంటంటే, నీ పిల్లలు చూస్తుంటుండగా నీ భర్తను గౌరవించు, నీ భర్త శిరస్సుని, అది దేవుడు పెట్టిన వ్యవస్థ అని దానికి లోబడు, దానికి విధేయత చూపించు, అది చాలు నీ పిల్లలకి నువ్వు నేర్పిస్తున్నటువంటి పాఠం. రేపొద్దున తన భర్త దగ్గరికి వెళ్ళాక మా అమ్మ తన భర్తను ఎలా గౌరవించిందో నేను నా భర్తను అలా గౌరవించాలని వాళ్ళ మైండ్లో పడతాయి. అందుకని భర్తని గౌరవం లేకుండా మాట్లాడే భార్యలు ఉంటారు, భర్తలకి విలువ ఇవ్వకుండా ఏమండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీ శ్రీకాకుళం జిల్లాలో మరి ముఖ్యంగా ఈ కొసర ఈ చివరకు ఉన్నటువంటి మీకు చాలా మర్యాదలు. మీ భర్తల పేర్లు చెప్పడానికి కూడా మీరు ఇష్టపడరంటే, మీ భర్తల పేరు కూడా మీ నోటి వెంబడి రాకూడదు అనుకుంటారంటే, మీకు చదువులు డిగ్రీ లేకపోవచ్చు కానీ దేవుడి పెట్టిన వ్యవస్థ పట్ల మీకు చాలా గౌరవం ఉంది. అందుకనే ఒక వ్యక్తి పేరుని, ఏమంటే భర్త పేరుని, నాకు యజమానిగా ఇచ్చిన వ్యక్తి పేరుని నా నోటితో పలకూడదని ఏం చెప్తారంటే, మా ఆయనని ఏమండి ఆయన ఆ గౌరవప్రదంగానే పిలుస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పేరు పెట్టి కూడా పిలవరు. కానీ మా వైజాగ్ సైడు ఇంకా మాకున్నటువంటి ముందుకెళ్ళే కొలది ఏమంటారంటే, ఆడు వచ్చాడు సచ్చినోడు, తాగుబోతుడు వచ్చేసాడు ఇంటికి, ఆడు పోయినా బాగున్ను, తల కడిగిసుకుందిని అని ఇలా మాట్లాడిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఏ రోజైతే భర్త ఏ స్థానంలో దేవుడు పెట్టాడో ఆ స్థానాన్ని గుర్తించదు ఆ కుటుంబం, ఆ రోజునే దెయ్యం వచ్చి సాతాను వచ్చి ఆ ఇంట్లో ఉంటాడు, ఆ ఇంటిని ఏలుబడి చేస్తుంటాడు. అందుకు ఆదాము స్వరం మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, ఇంటికి నువ్వు శిరసవి, ఇంటికి నువ్వు యజమానివి, నీకు దేవుడు అప్పగించిన కుటుంబం అనే వ్యవస్థకి నువ్వు మేనేజర్వి. నువ్వేం చేయాలి? దాన్ని గౌరవించాలి, నిర్వచించాలి, దాన్ని కాపాడుకోవాలి. అలా నువ్వు చేయకపోతే కుటుంబ వ్యవస్థ అంతా ఏమవుతుందంటే విచ్ఛిన్నం అయిపోద్ది.
అది చాలా బాధకు గురైపోద్ది. అందుకు ఈ మాటలు మీకు నేను చెప్తున్నప్పుడు, పెండ్లి కుమారుని స్వరం మనకు వినిపిస్తున్నప్పుడు ఏం చెప్తుందంటే, అది ఆయన శిరసత్వాన్ని అది గుర్తు చేస్తుందన్న విషయాన్ని మనం మనసులో పెట్టుకుందాం. రెండో స్వరం ఎవరిది వినబడుతుందమ్మా? రెబ్కా స్వరం వినబడుతుంది. రెబ్కా పెళ్లి కొడుకుని చూడలేదు, ఎలాంటోడో కూడా తెలీదు. ఆ దాసుడు వచ్చి చెప్పిన మాటలు మాత్రమే ఆవిడకి తెలుసు. తెలిసిన వెంటనే ఇంటి వారు అడిగారు, పెళ్ళిళ్ళలో మన ఇష్టాలు కాదు ఉండవలసింది, ఆ పిల్లకి ఇష్టం ఉండాలి అని ఆ పిల్లని పిలిచి అడిగారు. ఇష్టమేనా అమ్మ అంటే ఏమంది? ఇష్టమే అంది. రెండో మాట అడిగారు, ఈయనతో కూడా నువ్వు వెళ్తావా అమ్మ అంటే వెళ్తానంది. ఈ స్వరం మనకేం చెప్తుంది అంటే, ఇంతవరకు పెంచి పెద్ద చేసినటువంటి స్వజనాన్ని, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి దేవుడు నాకు ఎవరినైతే ఇస్తున్నాడో ఆ వ్యక్తితో ఉండడానికి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి, ఆ వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి ఆవిడ ఏం చేస్తుంది? సమ్మతిస్తుంది. ఆవిడేం చేస్తుంది? దానికి అనుకూలంగా పలుకుతుంది. అందుకు ఈ స్వరం మనకేం చెప్తుందంటే, మీ అమ్మా నాన్నలు ఉద్యోగస్తులు కావచ్చు, నిన్ను బంగారు పట్టిలాగా చూసుకొని ఉండొచ్చు, పుట్టినప్పటి కాంచి నీకు ఏ కొదువ లేకుండా చూసుకొని ఉండొచ్చు, అక్కడ నిన్ను ఒక బంగారు పంజరంలో పెంచినట్టు పెంచి ఉండొచ్చు. కానీ ఒక ఇంటికి భార్యగా, ఒక ఇంటికి కోడలుగా, ఒక ఇంటికి నువ్వు ఒక తల్లిలా, ఒక ఇంటికి నువ్వు ఒక స్త్రీగా వెళ్ళబోతున్నప్పుడు నీ మనసు ఏమని సిద్ధపరచుకొని వెళ్ళాలంటే, ఇంతవరకు పెరిగింది ఇది కాదు నాకు శాశ్వతం, దీంతో కాదు నాకు సంబంధాలు, దీంతో కాదు నేను అంటు పెట్టుకొని వెళ్ళవలసింది, నాకు దేవుడు ఏ కుటుంబం అయితే ఇచ్చాడో దాని కొరకు వెళ్ళాలి అని బైబిల్ వాక్యం ఎలా చెప్తుంది? కుమారి, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. రెబెకా ఏమంటుందంటే, నా స్వజనాన్ని, నా తండ్రి ఇంటిని విడిచి నాకెవరినైతే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడో అక్కడికే వెళ్తాను, ఆయన్నే చేసుకుంటాను అని ఏం చేస్తుంది ఆవిడ? లోబడుతుంది. చెప్తాను వినండి. ఏ స్త్రీ అయితే తన భర్త ఇంటికన్నా తన అత్తవారి ఇంటి కోసం ఎక్కువ తహతహలాడుతుందో, తన భర్త ఇంటికన్నా తన తల్లి ఇంటి వారి కోసం ఎక్కువ ఎంపర్లాడుతుందో, ఎక్కువ ఆరాట పడుతుందో, ఎక్కువ కంగారు పడుతుందో, ఆ ఇంటికి మూలం, కీడు తీసుకురావడానికి మూలం అయిపోయిన స్త్రీ అయిపోద్ది. కొంచెం వివరించి చెప్తాను వినండి జాగ్రత్తగా. ఏ స్త్రీ అయితే తన కన్న తల్లిదండ్రుల ఇంటి కోసం, తన భర్త ఇంటికన్నా తన అన్నదమ్ముల ఇంట్ల కోసం ఎక్కువ ఆరాట పడిపోద్దో, ఎక్కువ ఆలోచించేస్తుందో, ఎక్కువ టెన్షన్ తీసుకుంటుందో, ఆ స్త్రీ తనకు దేవుడిచ్చిన కుటుంబ జీవితాన్ని గుర్తించకుండా ఆ ఇంటిని సాతాను ఏలుబడి చేయడానికి కారణమైపోద్ది. అందుకు నువ్వు దేనికోసం ఎక్కువ ఆలోచించాలి? ఇప్పుడు వరకు ఇక్కడ పెరగడానికి దేవుడు నాకు సహాయం చేశాడు, ఇంతవరకు వీళ్ళతో ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశాడు, ఇప్పుడు నాకు మరొక ఇంటిని ఇస్తున్నాడు కాబట్టి నేను చచ్చేదాకా ఆ ఇల్లు నాకు శాశ్వతం. ఇందాక కూడా మీకు ప్రశ్నలు వేసినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగాను. ఇక నుంచి ఆరాట పడవలసింది, ఆలోచించవలసింది, తపన పడవలసింది దేనికోసం? ఎవరింటి కోసం? అత్తవారింటి కోసమే. కానీ కొందరు ఆడపిల్లలకి కన్నవారింటి మీద ఉండిపోద్ది. అది నేను తప్పని అనట్లేదు, కానీ దేవుని కుటుంబ వ్యవస్థను అర్థం చేసుకునే స్త్రీలు, భక్తిగల స్త్రీలు, దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి స్త్రీలు చేయవలసిన పని ఏంటంటే, దేవుడు దాన్ని మర్చిపోమన్నాడు కదా, దేవుడు దాన్ని నన్ను వదిలమన్నాడు కదా, వదిలి వచ్చినటువంటి విడిచిపెట్టమన్నది నేను విడిచిపెట్టకుండా దాన్ని హత్తుకొని ఉంటే నేను ఇంకో దానికి న్యాయాన్ని చేయలేను. ఇప్పుడు చెప్పండి, ఒక బాటిల్లో నీళ్ళుంటే దాంట్లో నేను పాలు పోయగలనా? ఏం చేయగలను? ఆ బాటిల్లో నేను పాలు పోయాలంటే ఏం చేయాలి? ఆ నీళ్ళు వంపాలి. నేను దేవుడు ఒక అత్తింటికి తీసుకెళ్ళి అక్కడ మేలు చేయడం కోసం భర్తింటిని నీకు అప్పగిస్తే నువ్వు దీనికోసం ఆలోచిస్తే దానికేం న్యాయం చేయగలుగుతావు? చేయలేవు. అందుకని రెబెకాని పిలిచి ఇంటి వారు అడిగినప్పుడు ఆవిడ స్వరం ఏం చెప్తుందంటే, నేను వెళ్తాను, నేను ఆయన్నే చేసుకుంటాను అని చెప్పి తన స్వరం వెళ్ళబుచ్చడం వల్ల ఏం చెప్తుందంటే, నేను ఈ ఇంటిని విడిచిపెట్టి ఆ ఇంటికి నేను వెళ్తాను అని. తల్లులారా, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలుంటే ఇప్పటి నుంచే టీచ్ చేయండి. అమ్మా, రేపొద్దున పెళ్ళి అయ్యాక అత్తోరింటికి వెళ్ళాక నీకు సర్వం అదే, అక్కడ ఏం జరిగినా మాకు ఫోన్ చేసి చెప్పకు, ఇక్కడ దాంతో అక్కడ పోల్చుకో, అది నీకు దేవుడిస్తున్న
వరం, దేవుడు నీకు ఇస్తున్నటువంటి మరొక నీ జీవితం ఇక్కడ అసంపూర్ణమే, అది నీకు పరిపూర్ణం. నువ్వు పెళ్లి కాకుండా మా ఇంట్లో బతికిన బతుకంతా అది అసంపూర్ణమైన జీవితమే. నీకు దేవుడిచ్చేదే పరిపూర్ణం. ఆ పరిపూర్ణమైన దాన్ని కట్టుకోవడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేయి. అలా ప్రయత్నం చేసే తల్లివైతే కదా కూతురికి ఆ పాఠాలు చెప్పగలవు. అలా చేసే తల్లివైతేనే కదా నీ కూతురికి ఆ పాఠాలు చెప్పగలవు. అందుకు తల్లిదండ్రులైన వారు మీ పిల్లలకి విధేయత నేర్పించండి. కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. మీ పిల్ల నీ మాట కానీ, నీ తండ్రి మాట కానీ ఎప్పుడు, లేక నీ భర్త మాట కానీ, ఆ పిల్ల యొక్క తల్లి మాట కానీ తండ్రి మాట కానీ వినకుండా మూర్ఖురాలుగా మొండిగా ఉంటే అలాంటి పిల్లకి పెళ్లి చేయకండి. ఎందుకనంటే నీకు లోబడలేని పిల్ల అత్తవారింటికి వెళ్ళి వాళ్ళకి లోబడదు, ఆ భర్తకి లోబడదు. ఆ ఇంటిని ఏం చేస్తుందంటే 3 చెరువులు నీరు తాగిస్తుంది. బైబిల్ వాక్యం చెప్తుంది, స్త్రీలారా మీ పురుషులకు మీరు లోబడ్డం గనక మీ పిల్లలకి పెళ్లి కాకమునిపే నేర్పకపోతే, ఆ పిల్ల చెప్పిన మాట వినదండి అని అనుకుంటే అలాంటి పిల్లకి పెళ్లి కాకుండా వదిలేయడమే క్షేమం. ఎందుకంటే ఒక కుటుంబ జీవితాన్ని ఏం చేస్తుంది ఆవిడ? నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకని దానికి పెళ్ళి అయిపోతే ఎలాగో కల పోతుందిలేండి అని అనుకుంటే కుదరదు. పెళ్ళి అంటే పెళ్లితో అయిపోయేది కాదు జీవితం. పెళ్లి తర్వాత జీవించవలసిన జీవితం ఇంపార్టెంట్. ఈ పాస్టర్ గారు పెళ్ళైన వాళ్ళే తీసుకొచ్చారు, పెళ్లి కాని వాళ్ళు తీసుకురాలేదు ఈరోజు. అందుకు రేపు ఒకవేళ యూత్ వస్తే కనుక వాళ్ళకి కూడా ఈ సత్యాలు చెప్పాలి. ఎక్కడ విధేయత ఉంటుందో, ఎక్కడ లోబడతారో, ఎక్కడ దేవుని చిత్తాన్ని గ్రహించి దానికి తలవగ్గుతారో అక్కడ దేవుడు వచ్చి పనిచేయడం మొదలు పెడతాడు. అక్కడ ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అలాంటి స్త్రీ ఉన్న ఇంటిని దేవుడు దీవించి ఆశీర్వదించడం మొదలు పెడతాడు. రెబెకా ఇల్లుని వదిలేశాడా దేవుడు? వదలలేదు. ఆ రెబెకా ఇంటిలో నుంచే ఏం జరిగిందంటే ఇశ్రాయేలు యొక్క వంశానికి, ఇశ్రాయేలు జాతికి, ఇశ్రాయేలు దేశానికి అంకురాలు రావడం, వేర్లు తన్నడం అక్కడి నుంచే ప్రారంభమైంది. అందుకే తర్వాత ఏ పెద్దలు దీవించినా ఇస్సాకుని బట్టి, యాకోబుని బట్టి వీళ్ళకి వచ్చినటువంటి స్త్రీలు ఎలాగ వంశాన్ని వృద్ధిపరిచారో మీ స్త్రీలు కూడా అలా ఉండాలని చెప్పి దీవించడం అనేది ఒక పాటగా మారింది వాళ్ళకి, అదొక ఆశీర్వచనంగా మారింది వాళ్ళకి. ఎందుకంటే ఇస్సాకు దగ్గర నుంచే, రెబెకా దగ్గర నుంచే ఇది ప్రారంభమైంది. రెబెకా ఏమందంటే నేను అతన్ని చేసుకుంటాను అన్నది. రెండో స్వరం నేను వెళ్తాను అన్నది. కొన్ని 10 రోజులుంటే మంచిదమ్మా, మళ్ళీ నేను ఎప్పుడు చూస్తామో అని అంటుంటే ఏమందంటే లేదు నేను అతనితోనే వెళ్తానని తన సమ్మతిని తెలిపడం మనం చూస్తున్నాం. ఇది ఎవరి స్వరం? అమ్మా? ఆదాము స్వరం మనకేం తెలియజేసిందంటే తన యాజమాన్యాన్ని, తన శిరసత్వాన్ని, తన గొప్పతనాన్ని, తనకు దేవుడిచ్చిన ఆధిక్యతను తెలియపరిస్తే రెబెకా స్వరం ఏం తెలియపరిచింది? విధేయత, లోబడే తత్వం చూపించింది. భార్యలుగా ఉన్న ఇక్కడ మీరు మీ భర్తలకు లోబడుతున్నారా? మీ భర్త మాటకి సమ్మతిస్తున్నారా? తాను చెప్పిన దానికి, నాకు దేవుడిచ్చిన భర్త గనక నా కుటుంబానికి నేను కొంచెం విధేయత చూపించాలని చెప్పి నిజంగా మీ మనసుని పరిపూర్ణమైనటువంటి విధేయత చూపించగలిగితే మీరు ఆశీర్వదించబడే ఇల్లు మీ ఇల్లు అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించడం మొదలు పెడతాడు. మాకు ఒక పాప ఉంది, అంటే మాకు పుట్టిన పాప కాదు, మేము దుబాయ్ చర్చిలో పనిచేస్తూ పాప ఉంది. ఆవిడేమంటుందంటే, అంకులు స్త్రీ పురుషులు సమానం కాదా? స్త్రీ పెళ్లి చేసుకుంటే భర్తకు లోబడవలసిందేనా? అలా అయితే నాకు పెళ్ళొద్దు అంది. దీన్ని సోషలాలజీ అంటారా, లేకపోతే స్త్రీత్వం అంటారా? ఇప్పుడు వచ్చాయి స్త్రీల హక్కుల గురించి పోరాడి వచ్చేస్తున్నారు రోడ్ల మీదకి. ఇప్పటికి కూడా ఆ పిల్ల కూడా అలాంటిది ఒకటి ఎత్తుకుందనమాట. నేను అన్నాను, ఇప్పుడు అర్థం కాదులే అమ్మా, నువ్వు తల్లి అయితే నీకు అప్పుడు అర్థం అవుతుంది, ఇప్పుడు తల్లి కావు కాబట్టి నీకు అర్థం అవుదని. జాగ్రత్త వినండి. తండ్రి బాధ ఏంటో తండ్రి అయ్యాక తెలుస్తుంది, తల్లి బాధ ఏంటో తల్లి అయ్యాక తెలుస్తుంది. అప్పటి వరకు తెలీదు. కొంచెం అలా అంటుంటారనమాట. ఈ పిల్ల కూడా అదే అంటది. ఏమంటదంటే, ఎప్పుడు పెళ్ళైతే భర్తలకు లోబడవలసిందేనా? అదేనా దేవుడు చెప్తున్నాడు? నాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఆ పిల్లకి ఇంకా మారు మనసు ఉందో లేదో అని. నిజంగా మారు మనసు ఉన్న పిల్ల, దేవుడు వాక్యం తెలిసిన పిల్ల అయితే దేవుడు ఏ వ్యవస్థ పెట్టాడో దానికి లోబడాలి. ఇప్పుడు ఈ మైక్ తయారు చేస్తున్నాడు ఏం చేశాడంటే, దీంట్లో మాట్లాడాలని, దీన్ని ఇలా పట్టుకోవాలని తయారు చేశాడు. అవునా కదా? ఇప్పుడు నేను ఇలా పెట్టుకుంటానంటే
ఆ తయారు చేసినాడు ఏ రకంగా పెట్టాడో ఆ రకంగా బ్రతికితే దానికి విలువ ఉంటుంది. కానీ నేను అలాగే పెట్టుకుంటాను, అలాగే ఎందుకు పెట్టాలని తలకు ప్రశ్నలు వేసినాడు ఉంటే కనుక వాడిని ఏమనాలి? కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటుంటారు. అందుకని దేవుడు ఎలా తయారు చేశాడో, ఏ విధంగా పెట్టాడో ఆ మాన్యువల్ అంతా బుక్లో ఉంటుంది, బైబిల్లో ఉంటుంది. ఆ బైబిల్ నిజంగా నువ్వు చదివితే అర్థమైతే కనుక మారు మాట్లాడుకుంటే ఏం చేస్తావు? లోబడ్డానికి ప్రయత్నం చేస్తావు, లోబడ్డానికి నువ్వు ఇష్టపడతావు. అందుకని రెబ్కా స్వరం అది మనకి తెలియజేస్తుంది. మొదటిది ఏంటమ్మా? ఆదాము స్వరం, రెబ్కా స్వరం. రైట్, మూడో స్వరానికి వెళ్దాం. మూడో స్వరం ఏంటంటే కనుక ఇది దేవుని స్వరం. కొన్నిసార్లు కొన్ని సమస్యలు, కొన్ని ప్రాబ్లాలు వచ్చేటప్పుడు భార్య మాట్లాడకూడదు, భర్త మాట్లాడకూడదు, దేవుణ్ణే మాట్లాడినవ్వాలి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో వాళ్ళకు సమస్య వచ్చింది. ద్రాక్షరసం అయిపోయింది. పెళ్లి కొడుకు మాటలు వినబడ్డాయా? పెళ్లి కూతురు మాటలు వినబడ్డాయా? ఎవరు మాటలు వినబడ్డాయి? మీ ఇంట్లో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఇందాక ఈశ్వర్ కోసం అన్నాడు, కోపం వస్తుంది, 10 నిమిషాల తర్వాత మళ్ళీ సెట్ అవుతామని. కొందరు కొన్ని రోజుల దాకా అది సెట్ చేసుకోలేరు. కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఎవరు వచ్చి సెట్ చేసినా సెట్ చేయడానికి అవకాశం లేకుండా అయిపోతుంటాయి. అలాంటి టైంలో భర్తగా నువ్వు మౌనంగా ఉండు, భార్యగా నువ్వు మౌనంగా ఉండు. దేవుడే దానికి ఏం చేస్తాడు? పరిష్కారం ఇస్తాడు. ఆయన మాట్లాడనివ్వాలి, ఆయన పని చేయనివ్వాలి, ఆయనకి అవకాశం కల్పించాలి. ఉదాహరణకి భర్తగా నీకు పిల్లలు పుట్టలేదు, భార్యగా ఆవిడకి పుట్టలేదు, మీ ఇద్దరికి సమస్య ఉంది. ఇప్పుడు ఆ సమస్యని ఏదో విధంగా గట్టెక్కించుకోవాలని మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి, సమస్యలు ఎక్కువ అవుతాయి కానీ పరిష్కారం దొరకదు. ఇప్పుడు ఆ కార్యం చేయాలంటే ఎవరు రావాలి? ఒక థియాలజీని ఏమన్నాడంటే, దేవుడి దగ్గర 4 తాళపు చెవులు ఆయన చేతులను తగిలించుకొని ఉంచుకుంటాడట. ఎవరికి పడ్డట్టు ఇప్పుడు 4 రకాల తాళపు చెవులు ఆయన చేతులు. కొంతమంది ఉంటారా, మీ బీరువా తాళాలు మీ కొంగనే ఉంటాయి, ఎవరికైనా ఇస్తారా? అస్సలు ఎవరికెవరు. దేవుడు కూడా ఈ 4 రకాల తాళపు చెవులు ఎవరికి ఇవ్వడట, ఆయన దగ్గర ఉంచుకుంటాడట. అందులో ఒక తాళపు చెవి ఏంటంటే స్త్రీ యొక్క గర్భం యొక్క ద్వారాల దగ్గర ఉన్న తాళపు చెవి ఆయనే ఉంచుకుంటాడు. ఇది యూదుల నమ్మకం. యూదులు దేవుడిని ఎందుకు ఎక్కువ పూజిస్తారు, ఎక్కువ దేవుడి మీద ఆధారపడతారు అంటే గర్భఫలము ఆయనిచ్చే బహుమానం అన్నది వాళ్ళ నమ్మకం. స్త్రీ యొక్క పురుషుడు స్త్రీ కలిసి కాపురం చేస్తుంటే ఆ గర్భద్వారాలను తెరిచి ఆ ద్వారాల్లోనికి పిండాన్ని ఏర్పడేలాగా నిర్మించేవాడు ఆయన. ఆ తాళపు చెవులు ఆయన దగ్గర ఉంటాయి. ఆయన పెడితే తప్ప రాదు, ఆయన ఇస్తే తప్ప రాదు. ఒకసారి రాహేలమ్మ, నువ్వేమో అందరికీ పిల్లలు ఇస్తున్నావు, నాకే పిల్లలు ఇవ్వకుండా చేస్తున్నావు అని చెప్పి గొడవ దిగింది. ఎవరి మీద? యాకోబు మీద. ఆయన అన్నాడు, ఎందుకే నన్ను ఇలా తినేస్తావు బుర్రా, నేనేమన్నా దేవుడి స్థానంలో ఉన్నాను అనుకుంటున్నావా అని కోపపడ్డాడట. ఆవిడికి కోపం వచ్చింది, ఈవిడికి కోపం వచ్చింది. 2 కోపాలు కలిస్తే ఏమవుతాయి? ఇంకెక్కువ సమస్యలు అయిపోతాయి. అందుకని ఏమంటున్నాడంటే యాకోబు, నా బుర్ర ఎందుకు తినేస్తావు, అది నేనేమన్నా దేవుడిని అనుకున్నావా, ఆ తాళం తెరిచి నేను ఇవ్వడానికి నేను దేవుడి స్థానంలో ఉన్నానా అన్నాడు. అందుకని కొన్ని సమస్యలకి నువ్వు మాట్లాడిన ప్రయోజనం ఉండదు, నీ భర్త మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఎవరు మాట్లాడాలి? దేవుడే. 4 తాళపు చెవిలో ఒక తాళపు చెవి స్త్రీ గర్భం యొక్క తాళపు చెవి దేవుడి దగ్గరే ఉంది. మీ పిల్లలకు నేర్పండి, మీరు నేర్చుకోండి. ఆయన తాళపు తెరిచి ఇస్తే ఆయన ఇస్తాడమ్మా. ఒకవేళ ఆయన తాళపు తెవులు తెరవలేదు, ఇవ్వలేదు అంటే గనక ఇచ్చిన దానికన్నా ఇవ్వకపోవడమే నీకు మేలు. నీకు ఏది మేలో ఆయనకి తెలుసు కాబట్టి, ఇస్తే నీకు మేలు లేదు కాబట్టి ఇవ్వకుండా ఉండడమే మేలు అనుకుంటున్నాడు కాబట్టి దేవుడు దాన్ని మూసుంచుతున్నాడని చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మన్నాని ఇచ్చాడు, ఆహారాన్ని మన్నాన్ని ఇచ్చాడు. మాంసాన్ని ఇవ్వాలనుకోలేదు, కానీ వాళ్ళు ఏమన్నారు? మాంసం కావాలనుకున్నారు. దేవుడు వద్దన్నాడు, కానీ వాళ్ళు కావాలనుకున్నారు, గోలెడిస్తారు. ఇంత కీచ్ అడుగుతున్నారు కాబట్టి చేత తినండి అన్నారు. తినేం బాగుపడిపోయారు? దేవుడు నీకు బిడ్డలు ఇవ్వకుండా ఆయన ఆపుతున్నాడంటే ఉండే క్షేమం కన్నా లేకపోతే ఉండే క్షేమమే గొప్పదని ఆయనకి తెలుసు కాబట్టి ఆ తాళపు తెవులు ఆయన తెరవలేదు. ఈ మధ్యకాలంలో నేను ఇండియాకి వచ్చాక నాతో కలిసి దుబాయ్లో పనిచేసిన సేవకుడు అనకాపల్లిలో పనిచేస్తున్నాడు. ఆయన కలవడానికని వెళ్ళాం. మామూలుగా కలవడానికని వెళ్తే వెళ్ళగానే అబ్బాయికి కాలుకి ఫ్రాక్చర్ అయింది. కుర్రోడే కాలుకి ఫ్రాక్చర్ అయితే చెప్పలేదు మేము వెళ్ళేదాకా. ఏం తమ్ముడు ఇలాగ అయిందంటే ఈ మధ్య యాక్సిడెంట్ అయిందన్నా అన్నాడు. ఏమైందంటే మామూలుగా నేను రోడ్డు మీద అలాగ వెళ్తూనే పడిపోయాను అన్నాడు.
పడిపోయాను అన్న తర్వాత ఆయన అంటున్నాడంటే ఏమన్నాడంటే, అది దేవుడు పెట్టిన దెబ్బ కాదన్నా, అది దేవుడు పెట్టిన దెబ్బ కాదు, అది యాక్సిడెంట్ అయిన దెబ్బ కాదు, నేను చేసుకున్న దెబ్బే అన్నాడు. ఎందుకు ఏంటి బాబు అంటే, అప్పాచా ఏదో బండి, నాకు తెలీదు ఆ బండి గురించి. ఆయన అంటున్నాడు అనమాట, నా డ్రీమ్ అన్నా, చాలా రోజులు బట్టి అది నా డ్రీమ్ అన్నా, సేవకుడే మళ్ళీ. అందుకని నా డ్రీమ్తో అలాగ నేను ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ అమెరికా వెళ్ళిపోతుంటూ నా దగ్గర బంద్ ఉందంటే, నా డ్రీమ్ నెరవేర్చాడు దేవుడు అని చెప్పి ఏం చేశాడు, దాన్ని వెళ్ళి ఆ బండి తెచ్చుకున్నాడట. తెచ్చుకున్న తర్వాత అది మామూలు బైక్లో ఉండదన్న, చిన్నది కానీ బ్యాలెన్స్ తప్పి దగ్గర పడిపోతుందన్న. అలా పడి అది కాళ్ళకి గుచ్చుకొని యువతల నుంచి అవతలకు వచ్చిందన్న అని చెప్తున్నాడు. అని అంటూ ఏమన్నాడు తెలుసా, దేవుడు ఇవ్వకుండా మనం కొన్ని డ్రీములు పెట్టుకొని మనం కోరి తెచ్చుకుంటే ఇలాగే ఉంటుందన్న, అందుకే ఈ బండిని వెంటనే బేరానికి పెడుతున్నానన్నా అని చెప్పాడు అనమాట. అంటే నేను చెప్పే స్టోరీ అంతా ఏంటంటే, దేవుడు నీకు ఇవ్వకుండా నువ్వు కావాలని గోల పెట్టి తెచ్చుకుంటే అది నీకే కీడు వస్తుంది. నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీ పిల్లడికి జలుబు చేసేసింది, ఊపిరి రావట్లేదు, కప్పం పట్టేసింది. నా భాష అర్థమవుతుందమ్మా? కప్పం అంటారా, మీ దగ్గర ఏమంటారు? ఆ పట్టిస్తగానే అలా తీసుకొని షాప్కి వెళ్ళారు. ఆడు అంటున్నాడు, డాడీ ఐస్ క్రీమ్ అంటున్నాడు. ఆ టైంలో ఆడికి ఐస్ క్రీమ్ పెట్టడం క్షేమమా? ఏమంటావు? నేను తర్వాత పెడతానురా, వద్దురా బాబు అంటే అని కింద పడి దొల్లేస్తున్నాడు. వాళ్ళందరూ చూస్తే నీకు పరువు పోతున్నట్టుగా అనిపిస్తుంది. కొందరు పిల్లలు ఉంటారు, సరిగా మనుషులు చూస్తే వాళ్ళ ఉగ్రరూపం చూపిస్తారనమాట. ఈ టైంలో ఏదన్నా ఇటు చేస్తాడని చెప్పి అప్పుడు తల్లిదండ్రులు అందరి బాధ పడలేక, ఈడి బాధ పడలేక సరే అని ఇచ్చేస్తారు. ప్రేమతో ఇచ్చారా? ఇష్టపడి ఇచ్చారా? ఆడి బాధ పడలేక ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తింటే ఆడికి కపం తగ్గిపోయిందా? ఆరోగ్యం అయిందా? అప్పుడు తీసుకెళ్ళి నెబులైజర్ ఏదో పెట్టాలి ఆడికి. ఊపిరాడదు, ఊపిరితిత్తుల్లో ఇంకా ఎక్కువ కప్పం పెరిగిపోతుంటుంది. అందుకు ఒక తండ్రిగా నీ బిడ్డకే ఏ టైంలో ఏది ఇవ్వాలో తెలుసుకొని, అది ఇవ్వకూడదని ఉద్దేశం కాదు, కానీ అది ఇచ్చే టైము కాదు. అందుకే కొన్నిసార్లు దేవుడు మీ బిడ్డలకి గర్భఫలాలు ఇవ్వకపోతే ఆ ద్వారాలు దేవుడు మూసుంచితే మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు కూడా ఆ పాఠం నేర్పండి. ఆయన ఇవ్వకుండా ఉండడమే క్షేమం అనుకున్నాడు కాబట్టి ఇవ్వకుండా ఆపాడు అన్నది అర్థం చేసుకోవాలి. ఇది ఒక తాళం. రెండో తాళం ఏంటంటే, ఆకాశానికి భూమికి ఆయన తాళాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆకాశం యొక్క తాళాలు, భూమి యొక్క తాళాలు కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. ఉదాహరణకి ఆకాశాన్ని తెరవకపోతే వర్షం వస్తుందా? వర్షాలు ఎవరు కురిపిస్తారు? దేవుడు. అందుకే ఇశ్రాయేలులు ఎప్పుడు ఆ దేవుడి పట్ల ఆ కృతజ్ఞత భావంతో వాళ్ళు ఉండేవారు. ఆయనే వర్షాలు కురిపించేవారు. వీళ్ళేమన్నా తేడా చేస్తే, తప్పుగా బ్రతికితే దేవుడు ఏం చేసేవాడు? వాళ్ళకి వర్షాలు రాకుండా ఆపేసేవాడు. ఏలియా దినాల్లో ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు దాన్ని ఆపేశాడు కదా. అందుకు ఆ వర్షపు లేదా ఆకాశపు తాళపు చెవులు ఆయన దగ్గరే ఉన్నాయి. జాగ్రత్త వినండి. ఆ దేవుడు అన్నాడు, మీరు దశంభాగం తీసుకొచ్చి నా మందిరంలో పెట్టండి, నా మందిరంలో ఆహారం ఉండినట్లుగా మీ దశంభాగాలు తీసుకొచ్చి అర్పించండి, అప్పుడు నేనేం చేస్తాను? ఆకాశ వాకిండ్లు తెరుస్తాను. అంటే ఆకాశపు తాళపు చెవులు ఆయన చేతిలో ఉంటాయి. ఎప్పుడు తెరవాలో, ఎవరి కోసం తెరవాలో ఆయనకి తెలుసు. నోవాహు దినాల్లో ప్రజలు చెడిపోయారు, పాడైపోతే దేవుడు ఏం చేశాడు? ఆకాశపు తూములన్నింటినీ ఇప్పాడు. ఎవరిని అంతం చేయడానికి ఇప్పాలో ఆయనకు తెలుసు, ఎవరిని ఆశీర్వదించడానికి ఇప్పాలో తెలుసు, ఎవరికి కరువు తెప్పించాలో ఇప్పడానికి తెలుసు. అందుకని ఆకాశపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉంటాయి? దేవుడి చేతుల్లో ఉంటాయి. ఇది రెండో తాళపు చెవి. మూడో తాళపు చెవి ఏంటంటే, భూమి యొక్క తాళపు చెవి. భూమికి కూడా వర్షం పడుతున్నా పంట పండాలంటే ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. ఆ పంట చేతికి రావాలంటే ఎవరు కార్యం చేయాలి? దేవుడే కార్యించాలి. మీ పశువులు అభివృద్ధి చెందాలన్నా, మీ చెట్లు ఫలం ఫలించాలన్నా, ఆ పూత నిలవాలన్నా, ఆ పింజులు కీటకాలు వచ్చి తెగులు వచ్చి అది నశించిపోకుండా ఉండాలన్నా కానీ ఏం చేయాలి? దేవుడే చేయాలి. అన్నాడు ఆయన, నీ పంటను తినివేసు పురుగుని నేను గద్దిస్తాను అన్నాడు. అంటే భూమి పంట పండడానికి అనువైనటువంటి వివరాలన్నీ తేవడానికి ఆయన తాళపు చెవులు తెరవాలి. ఒక తాళపు చెవి ఏంటమ్మా? గర్భఫలం. రెండో తాళపు చెవి ఆకాశాంది. మూడవ తాళపు చెవి భూమిది. నాలుగవ తాళపు చెవి పాతాళంది. ఒక మనిషి మరణం, ఆ మరణించిన వ్యక్తి పాతాళంలో ఎక్కడికి వెళ్ళాలో ఆ తాళపు చెవులు తెరుస్తాను. ఆయన అన్నాడు యోహానుతో, యోహాను, నేను మృతున్నైతిని గాని యుగయుగాలు సజీవునై ఉన్నాను. ఇదిగో మరణం యొక్కయు పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు నా వశంలో ఉన్నాయి. నువ్వు నేను ఎన్ని జబ్బులు వచ్చినా చచ్చిపోం,
చచ్చిపోవాలనుకున్నా చచ్చిపోం. ఆ తాళపు చెవి ఆయన తెరిచి ఆ మరణానికి మళ్ళీ తీసుకెళ్తేనే చనిపోతాం. అందుకని చావు గురించి భయపడకండి. మన చావు యొక్క తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవడో వచ్చి నీకేదో చేసేస్తానంటే ఆడేదో చేసేస్తానని భయపడకండి. ఆడ చేతిలో ఉన్నాయి తాళపు చెవులు, దేవుడి చేతిలో ఉన్నాయి. అందుకని ఈ 4 తాళపు చెవులు అంటే దేవుడు ఎప్పుడు ఎవరికి ఎవడు ఆయన చేతిలో ఉంచుకుంటాడని యూదులు రబ్బీలు బోధించేవారు. యూదుల నమ్మకం కూడా అదే. మనం కూడా ఈ నమ్మకంతోనే వెళ్ళాలి. ఇది దేవుడు స్వరం వినబడడం అంటే కొన్నిసార్లు మీరు మీ పరిస్థితుల వాళ్ళు మీరు పరిష్కరించుకోలేరు. ఏం చేయాలి? మీరు మౌనంగా ఉండి దేవుణ్ణి కలుగు చేసుకునేవాలి, దేవుడికి అప్పగించాలి, దేవుడి చేతిలోకి వదిలేయాలి. అప్పుడు ఆయనే నీటిని ద్రాక్షరసంగా చేస్తాడో, లేనిది ఉన్నట్టుగా చేస్తాడో, ఉన్నది లేనట్టుగా చేస్తాడో, ఏది చేస్తాడో ఆయన ఇష్టం. ఆయన చేతులకే మీ కుటుంబ వ్యవహారాల్ని అప్పగించాలి. కొన్నిసార్లు మీ పిల్లల బ్రతుకులు బాగోవు. పెళ్ళైన తర్వాత వాడు మోసగాడని తెలిసిపోద్ది. అనవసరంగా మోసంలో పడిపోయినట్టు అవుతాం. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాదు. చాలా చిక్కు సమస్యలుగా ఉంటుంటుంది. ఆ టైంలో కూడా మీరు దేవుడికి అప్పగించి ఆయన్ని న్యాయం తీర్చమని అడిగితే ఆ దేవుడే బండ హృదయాలకు కూడా మార్చి రాతి హృదయాలకు కూడా మెత్తన హృదయాలుగా చేసి ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకని కొన్ని సమస్యలకు పరిష్కారం మనం వెతకలేం, దేవుడి చేతుల్లోనే పెట్టాలి. ఆయనే దాన్ని ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? పరిష్కారం చేస్తాడు. ఆయన పరిష్కారం చేయడానికి మనం ఎప్పుడు అవకాశం ఇవ్వాలి. ఇందులోంచి 3 పాఠాలు మనం ఏమి నేర్చుకోవాలంటే, ఆదాము స్వరం ఏమని చెప్పాను మీకు? శిరసత్వం, యజమాని, ఏలువాడు. మీ ఇంటిని ఏలడానికి ఎవరికి అవకాశం ఇవ్వాలి? మీరు భర్తకే ఇవ్వాలి. మీకేం తెలియదండి, మీరు ఊరుకోండి, నేను వెళ్ళి సాధించుకొచ్చేస్తానంటది. ఆహాబును కూడా ఏమంది తన భార్య? ఆహాబు తెలుసమ్మా, ఆయన ఒక భూమి కోసం ఆశపడ్డాడు, అమ్మమన్నాడు. ఆయన నేను అమ్మనన్నాడు. అమ్మననగానే బాధ అనిపించింది. ఇంటికి వచ్చి మూత ముడుచుకొని బాధపడ్డాడు. ఆవిడ అక్కేమంది? యజ్బేల్ అక్కేమంది? మీకేమి చేత కదా అసలు, మీరు ఊరుకోండి, అది నేను వచ్చేలా చేసేస్తాను అన్నదా? అన్నది అని తెచ్చేసింది, చేసేసింది. ఏం బాగుపడిపోయింది? ఏ స్త్రీ అయితే అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుందో, ఇందాక క్వశ్చన్ వేసినట్టున్నాను కదా, మీ భర్తని మీ చెప్పు చేతుల్లోకి తీసేసుకోవాలి, మీ కొంగుకేసి కట్టేసుకోవాలి. కొందరు అత్తలు ఉంటారు, వాళ్ళకు దండం. ఇంతకాలం అయ్యింది కానీ దీని మొగుడిని దీని వైపు తిప్పుకోవడం రాలేదు అంటది. అంటే ఇవి తిప్పేసుకుంది, అందుకు కూతురుకో ఏమంటదంటే దాని మొగుడిని తన వైపు తిప్పేసుకోమంటది. మీ అత్తలకి ఇలాంటి ఆలోచన ఉన్న అత్తలకి నేను దండం పెట్టి చెప్తున్న మాట ఏంటంటే ఇంటిని మీ ఆధీనంలోకి ఏలుబడిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించకండి. కానీ ఒక వచనం చదువుతాను చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి అమ్మా. ఆదికాండం 3వ అధ్యాయం తీసారా? ఆదికాండం 3వ అధ్యాయం తీస్తే ఈ వచనం చదవండి. 16వ వచనం. హెచ్చించేదను, నీ భర్త ఎడల నీకు వాంఛ కలిగంటే దాని మీనింగ్ ఏంటి? ఏం కోరిక? నా భర్త నాతో ఉండాలి, ఇంటిని బాగా కట్టుకోవాలి, ఇల్లుని బాగా చూడాలి, పిల్లలు బాగా చూడాలని కాదు, ఏలాలని. నా భర్తని ఇప్పుడు పండు తీసుకొచ్చి ఏం చేసింది? భర్తకి తినిపించింది కదా. అప్పటి నుంచి ఆవిడలో ఉన్నటువంటి వాంఛ ఏంటంటే గనక భర్త కాదు ఏలవలసింది, నేను ఏలుబడిలోకి రావాలన్న ఆరాటం, ఆలోచన స్త్రీకి ఉండిపోయింది. మీకు విచిత్రమైన విషయాలు చెప్తాను, వినండి జాగ్రత్తగా. రేపొద్దున్న వస్తున్న రోజుల్లో, ఈ భూమి మీదకి ఉగ్రత వస్తున్న రోజుల్లో ఒక స్త్రీ ఏలుతుంది ప్రపంచాన్ని అంతటినీ కూడా. ఆవిడ్ని మహాబబులోనని వేశ్య అని ఒక స్త్రీతో పోల్చాడు. ఆ ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘంలో కూడా ఒక స్త్రీ ఏం చేస్తుందట? యెజబెల్ అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చావని చెప్తాడు. అంటే స్త్రీయే సంఘాన్ని కూడా ఏలుబడి చేసే స్థాయికి వచ్చేస్తాయి. అందుకని ఈ రోజున స్త్రీలకు రిజర్వేషన్లు కావాలని కోరారు.
పురుషులతో సమానంగా వాళ్ళకి ఉద్యోగాలు రావాలని కోరారు, పురుషులతో అన్ని విషయాల్లో వాళ్ళు సమానంగా పెట్టాలని కోరుతున్నారు. దీని ఏటికి నేను వ్యతిరేకం కాదు. కానీ దేవుడి చిత్తం ఏదైతే, ఆ చిత్తానికి ఏ స్త్రీ అయితే ఎదురుగా నిలబడుతుందో, ఆ చిత్తాన్ని తన కాళ్ళ కింద వేసి తొక్కి తానే గొప్ప నిలబడుతుందో, ఆ రాజ్యమైనా, ఆ సంఘమైనా, ఆ ఇల్లు అయినా నిలవదు. దేవుడు నిలవనివ్వడు, దాన్ని కింద పడిచేస్తాడు. అందుకని ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలుగా మీకు నేను చెప్పే మాట ఏంటంటే, ఏలుబడితనాన్ని, ఆజమాయిసిని మీ గుప్పుట్లో పెట్టాలని గ్రహించకండి, ప్రయత్నం చేయకండి. అత్తలైన వారు లేదా కూతుర్లకి తల్లిలైన వారు, నీ మొగుడిని కట్టిసుకో, తిప్పిసుకో, మలిచిసుకో, నీ వైపు తిప్పిసుకో అని ఇలాంటివి ఏం మప్పకండి. ఇది దేవుని చిత్తానికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు. లోబడమని చెప్పండి, కుటుంబ యజమానాన్ని గౌరవించమని చెప్పండి. ఆ పాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. రెబెకా స్వరం మనకి ఏం చెప్తుంది అని అంటే కనుక, దీన్ని ఆల్రెడీ మీకు వివరించాను. ఏం చెప్తుందంటే కనుక, విధేయత, లోబడుట, వెంబడించుట. ఏమన్నదంటే, వెళ్తావా అమ్మ అంటే వెళ్తాను అన్నది. ఆయన అంటే ఇష్టమైనా చేసుకుంటావా అంటే చేసుకుంటాను అన్నది. ఏ స్త్రీ అయితే విధేయత చూపించి లోబడి తన భర్తని వెంబడిస్తుందో, తన భర్తకి ఆవిడ కిరీటంలా నిలుస్తుంది. ఎక్కడైతే తన భర్త అలాగ లోబడి వెళ్తుందో, తన భర్తని గొప్ప స్థాయిలో, తన కుటుంబం గొప్ప పరిస్థితుల్లో నిలవడం చూస్తుంది. కానీ ఏ స్త్రీ అయితే తన భర్తకి ఇలా విధేయత చూపించకుండా, లోబడకుండా బతుకుతుందో, ఆ భార్య తన భర్తకి ఎముకలకు కుళ్ళు. బయటకు బాగానే ఉంటుంది కానీ లోపల ఏమంటే కుళ్ళిలాగా ఉంటుంది, ఎముకలకు కుళ్ళిలాగా ఉంటుంది. శక్తి సత్తువ అందదు ఆ శరీరానికి, అలాగని క్షీణించేటట్లుగా చేస్తుంటారు. అది భార్యలుగా నేర్చుకోవాల్సినటువంటి విషయం. తర్వాత మనం చూడవలసినటువంటి మూడోది, ప్రభు స్వరం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుణ్ణి ఆహ్వానించాలి, మన సమస్య ఏంటో ఆయనకి చెప్పుకోవాలి, ఆయన కార్యం చేసేదాకా ఎదురు చూడాలి. మీ సమస్య ఏం చేయాలమ్మా? ముందు దేవుణ్ణి ఆహ్వానించండి. ప్రభువా, నువ్వు లేకుండా మా కుటుంబ జీవితంలో ముందుకెళ్ళాం, మీరుండండి, మాతో మీరుండండి. దీన్నే ప్రార్థనతో ఆయన ఆహ్వానించడం అవుతుంది, ఆయనతో కలిసి బ్రతకడం అవుతుంది. అందుకని ఆయన్ని ఆహ్వానించాలి, చెప్పాలి, ఎదురు చూడాలి. ఆయన కార్యం చేసేదాకా ఎదురు చూస్తుండాలి. ఆయన తొందర పెట్టొద్దు, ఇప్పుడే చేసి ప్రభు అని అనొద్దు. మీకు ఈ బుద్ధి ఉందేమో మరి. కొంతమంది రైట్ నౌలు ఉంటారు. దేవుడికి ఏం చెప్తారు? రైట్ నౌ, ఇప్పుడే చేసేయాలి, ఇప్పుడే జరిగిపోవాలని. దేవుడికి ఏం చేస్తారు? వీళ్ళు ఆజ్ఞాపించి ఆయనకి ఏం చేస్తారంటే, వీళ్ళు డెడ్ లైన్ పెడతారు, డెడ్ లైన్స్ పెడతారు. ఆయన నువ్వు ఆడుకునే ఆటగాడు అనుకున్నావా నువ్వు ఆయన డెడ్ లైన్ చెప్పడానికి? అందుకని రైట్ నౌలు చెప్పొద్దు. ప్రభా, నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు నీ కార్యం చేయి, నువ్వు సర్వాధికారివి, సర్వజ్ఞానివి, నేనే పాటోడిని అని చెప్పి నీ అజ్ఞానాన్ని, నీ అమాయకత్వాన్ని ఆయన ముందు, ఆయన పాదాల ముందు వంగి ఆయన అధికారానికి శిరస్సు వహించి ఆయనకే మీరు లోబడాలి. కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు భర్తలు సరే దేవుడు సహాయం చేస్తాడు అన్నారు అనుకోండి, భార్య ఏమంటది? దేవుడు 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 అని దేవుడి మీద పడేస్తారేటండి. గాల్లో దీపం పెట్టి దేవుడి మీద వదిలిస్తే దేవుడు చూసేస్తాడా? మన ప్రయత్నం మనం కూడా చెయ్యాలి అంటది. ఎవరు? ఇలాంటి వాళ్ళు ఉంటుంటారు కొంతమంది. అందుకని దేవుడు చేయలేంది మనం ఎక్కడ చేయగలం? దేవుడు తీసుకెళ్ళింది మనం ఎక్కడ జరిగించగలం? అందుకు ఆయన జరిగించడం కోసం, ఆయన చేయడం కోసం మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. అబ్రహాముకి దేవుడు బిడ్డలు ఇస్తానన్నాడు, అన్నాడా? అన్నాడు. 75 సంవత్సరాలు అప్పుడు పిలిచాడు. ఎప్పుడు ఇచ్చాడు పిల్లల్ని? 100 సంవత్సరాల వరకు. అప్పటి వరకు అబ్రహాం ఎదురు చూడాలనుకున్నాడు కానీ సారక్క చూడనవ్వలేదు. ఏమన్నది? ఆగరా, ఈ దాసితో పండి ఎలాగ బిడ్డ వచ్చేస్తాడా, అది మనం తెచ్చేసుకుందాం, దేవుడి ఇచ్చేదాకా ఎందుకు, మనమే దేవుడికి సహాయం. కొంతమంది ఆగనివ్వరు. అందుకని ఏం చేస్తారంటే చాలా తొందర పెడుతుంటుంటారు. అందుకని అక్కలారా, మీరు తొందరపడకండి, అన్నయ్యల్ని తొందర పెట్టకండి, దేవుడు కార్యం చేసేదాకా చూడండి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకి అద్దింట్లో ఉండేవారు. చక్కటి ఫ్యామిలీ వాళ్ళు, చాలా చక్కగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో కూడా దేవుని సన్నిధికి వచ్చేవారు. సంఘ కార్యక్రమాలు ఏదైనా ప్రతి కార్యక్రమానికి హాజరయ్యేవారు. దేవుడు వాళ్ళకి ఇస్తున్న దాంతో వాళ్ళ భార్య భర్తలు చక్కగా బతకగలుగుతున్నారు, ఇంకా పిల్లలేరు. తర్వాత చర్చ్ కార్యక్రమాలకు అన్నిటికీ హాజరవుతున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు. అక్కంటే వాళ్ళ ఆవిడ ఏమందంటే, ఏమండి ఈ పిల్లలు లేనప్పుడే మనం ఏదో సొంత ఇల్లు
కట్టుకుంటే రేపొద్దున పిల్లలు వచ్చాక ఎలాగా కట్టుకోలేము, ఇప్పుడే కట్టుకోవాలంది. అన్న తర్వాత ఈవిడికి ఎలా వచ్చింది ఆ ఆలోచన అంటే వాళ్ళ అమ్మ చెప్పింది. ఎవరికి? అక్కకి వాళ్ళ అమ్మ చెప్తే ఆ అమ్మ ఆలోచన బుర్రలో పెట్టుకుని ఈవిడ చెప్పింది. చెప్పిన తర్వాత అప్పుడు భర్తతో ఏమందంటే, మీరు ఇదే జీతం అయితే కట్టుకోవడానికి తినడానికి వీటికే సరిపోతుందండి, అందుకు మీరు ఓవర్ టైం పెంచండి అన్నది. ఏ టైం అమ్మా? ఓవర్ టైం అయినా అంటారు, ఏమంటారు మీ భాషలో? ఓటీ పెంచమనగానే ఇంకా ఆవిడ బాధపడలేక ఈయన ఏం చేశాడంటే, సాయంకాలం 5 గంటలకు వచ్చినాడు, 9 గంటల దాకా డ్యూటీ చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు వస్తున్నాయి కానీ చర్చి కార్యక్రమాలకి హాజరవడానికి అవ్వలేదు, టైము కుదరట్లేదు. అప్పుడు అతగాడు రాలేదని ఈవిడ కూడా చర్చిల కార్యక్రమాలకి రావడం మానేసేది. ఎప్పుడు ఆదివారం వచ్చేవారు, మిగతా కార్యాలకు రాకపోతే ఏవండి దేవుని సేవకుడిగా చాలాసార్లు అడిగేవాడిని, మీరు ఒకప్పుడులాగా లేరు, ఆత్మీయంగా ఎదగట్లేదు, ఏమీ చేయట్లేదంటే, ఎక్కడండి పనులండి, మీకే తెలుసు కదండి, నేను రాత్రి 9 గంటలకు వస్తాను, ఆ సిస్టర్ గారు ఒక్కరు రాలేరు, అందుకు రాలేకపోతున్నామని ఇలా ఉంటే ఇంక చెప్పి ఎన్నిసార్లు చెప్తాం? ఒకసారి సచ్చినోడికైతే ఎవరన్నా ఏడుస్తారు, రోజు సచ్చినోళ్ళకి రోజు చచ్చిన వాళ్ళకి వెళ్ళలేం కదా. అందుకని అలాగన చెప్పడం మానేసాం, ఇంకా వదిలితే వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు సంపాదించారు, లోన్ పెట్టుకున్నారు, ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ ఇంటి లోన్ 10 సంవత్సరాలు తీర్చాలి. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా బాగోపోయినా, ఏదైనా కష్టం వచ్చినా, వచ్చిన జీతం అంతా లోన్ కట్ అయిపోతే వీళ్ళు ఏమైపోతున్నారు? టైట్ అయిపోతున్నారు, నలిగిపోతున్నారు. ఆ టైంలో ఇంకా బాధ భరించలేక ఎవరి దగ్గర అప్పు తెస్తున్నారు, దాంతో వాళ్ళు కష్టం గడుపుకుంటున్నారు. ఇప్పుడు సొంత ఇంట్లో ఉన్నారు కానీ ఆశీర్వాదం లేకుండా, ఆనందం లేకుండా పోయిన తర్వాత ఇతగాడు అన్నాడు, ఒకప్పుడు ఏమీ లేనప్పుడే ఆనందంగా ఉన్నాం, ఇప్పుడు అన్నీ వచ్చాక ఇలాగ అయిపోయాం మనం అని బాధపడితే ఆవిడంటది, నేనేం తప్పు చేస్తా, నా మీద ఎగురుతారో అని ఆవిడ ఎగరడం మొదలు పెట్టేది. వీళ్ళకి ఒకరికి మనశ్శాంతి లేకుండా అయిపోయింది, నెమ్మది లేకుండా అయిపోయింది. ఆవిడేమందంటే, నీ ఇంటికో దన్నం, ఇల్లు నేను చేసుకుంటావు, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను మా అమ్మగారింటికి పోతానంటే ఆయన నలుగురితో చెప్పలేక, ఈ అప్పులు కట్టలేక, ఇబ్బందులు పడలేక ఆయన డ్రింకింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఎవరో చెప్పారు, తాగితే నీకు మనశ్శాంతి వస్తుందని. వస్తుందమ్మా? ఏమండి లోకం అలాగే చెప్తుంటుంది, 3 పెగ్గలేరా నిద్ర బాగా వచ్చేస్తుందని. ఆ తర్వాత నీవు జీవితాంతం ఆ 3 పెగ్గలకు బదులు 6 పెగ్గలు, 6 పెగ్గల బదులు 7 పెగ్గలు, అలా పెగ్గలు అయ్యి లాస్ట్ పెట్టులోకి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తావు? అక్కడికే తీసుకెళ్తుంది అది. లాస్ట్కి ఈ ఇద్దరు విడిపోయారు. ఆ ఇంటిని బ్యాంక్ కూడా వచ్చి తీసుకున్నాడు. ఇల్లు లేదు, కుటుంబం లేదు, ఆనందం లేదు. తొందర పడకండి, తొందర పెట్టకండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని ఆరాటాలు పడకండి. ఉన్న దాంతో తృప్తిపడి బ్రతకండి. భర్తతో అనండి, ఇప్పుడు వరకు చచ్చిపోతే ఏం మోసపోతామండి, దేవుడు ఇప్పుడు వరకు తృప్తి ఇచ్చాడు, ఇంతవరకు ఇచ్చినాడు, ఇంకా కావాలనుకుంటే ఆయనే ఇస్తాడు అని చెప్పి మీరు నిబ్బరంగా ఉండండి. మీ భర్తల్ని నిబ్బరంగా ఉంచండి, సంతోషంగా సంతృప్తిగా సాగించండి. కానీ వాళ్ళని తొందర పెట్టి దేవుని చిత్తం కాని కార్యాలకి తలొదిలితే మీరు తర్వాత నష్టపోతుంటారు. నేను చిన్నప్పుడు మా ఇల్లు కానీ ఏదైనా కట్టడానికి మా అన్నయ్యలు అందరూ ఏదన్నా మోస్తుంటే నేను కూడా ఒక ఇటుకో ఇంకోటి ఏదో మోసేవాడిని, బాగా చిన్నగా వీళ్ళు చిన్న కొడుకులా ఉన్నప్పుడు మోస్తుంటే నాకు వాళ్ళు చూసినప్పుడు ఏమనిపించింది అంటే, వాళ్ళు తలకి సుమ్మంటారు మా వైపు, మరి మీరేమంటారు, తలపాగా అది పెట్టుకొని మోస్తే నేను ఇటుకు మోస్తున్నప్పుడు ఏం చేసేవాడిని అంటే, అది నా తల మీదకి నొప్పి రాకుండా ఉండాలని వాళ్ళందరూ తువ్వాలంటది కట్టుకుంటే, పంచిలాంటిది కట్టుకుంటే నేను పెద్ద దుప్పటి కొట్టుకొని వెళ్ళేవాడిని. నాకు తెలివితేటలు ఏంటంటే, ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత బరువు నేను మోయగలుగుతాను, అది నా మీద ఏమో రాకుండా అదే మోసేస్తుందని. అయితే ఆ బెడ్ ఉండేది కానీ ఊడిపోయేది, నా తల ఏమో ఎంత ఉండేది, నా దుప్పటేమో పెద్దది ఉండేది. అప్పుడు మా అమ్మని దగ్గరికి వచ్చి, వరే తలకి తగ్గ తలపాకు చుట్టరా, నీ తల ఎంత ఉందో అంతే తలపాకు చుట్టూ, ఎందుకు పెద్ద చుట్టేస్తావు అనేది అనమాట. లైఫ్లో ఆ మాట చాలా బాగా ఉపయోగపడింది. మీ స్తోమత ఎంతో, మీ స్థాయి ఎంతో అంతలో ఉండండి, దానికి మించి వెళ్ళకండి. వెళ్ళారా దేవుని శోధిస్తారు, మీ కుటుంబాల్లో కలహాలు వస్తాయి, మనశ్శాంతి లేకుండా అయిపోద్ది. సేవకులైన వారు, సేవలో ఉన్నవాళ్ళు విడిపోవడం నాకు తెలుసు, కేవలం ఈ ఆర్థిక సమస్యల వల్లే. ఇందాక మీకు ఒక పాయింట్ పెట్టాను, నీ భర్త ఖర్చులు ఎంతో, నీ భర్త రాబడెంతో, దానికి లోబడి నీ ఖర్చులు ఉన్నాయా అని. ఏమండి, నీ భర్త అనొచ్చు, పెళ్ళైన కంచి నీకేమీ చేయలేకపోయానే, ఏమీ కొనలేకపోయాను, తినడానికి, పిల్లలు చదివించుకోవడానికి దీనికే సరిపోయింది, కానీ నీకేది నేను ఇవ్వలేకపోయానంటే, భారీగా నువ్వేమనాలంటే, నీకు ఇచ్చిన మంచి మనసే నాకు పెద్ద
గిఫ్ట్ అండి. ఏం చేస్తాయండి ఆ గిఫ్ట్లు? ఏం చేస్తాయి ఆ నగలు? ఏం చేస్తాయి? మీలాగా అర్థం చేసుకునే భర్త నాకు ఉండడమే గొప్ప భాగ్యమని ఆయన్ని మీరేం చేయాలి? ప్రోత్సహించాలి, సంతోషపరచాలి. కానీ నిన్ను కట్టుకున్నాను కానీ, ఏమండి శివుడి ముక్కు దాన్ని కట్టుకున్నాను కానీ, నిన్ను కట్టుకున్నాను కానీ ముక్కు పుడకలేదు, చెవి రింగు లేదు, ఏమీ లేదు అని చెప్తుంటుంది అన్నమాట. ఇంకేమంటారు తెలుసా? ఏమండి నిన్ను కాకుండా ఆ సంబంధం వచ్చింది, ఆ సంబంధం చేసుకొని ఉంటే అంటే ఇలా ఆశలన్నీ ఏంటంటే కనుక ఈయన ఏదో చేయలేకపోయాడు అంటే నీ హృదయంలో ఉన్న అపేక్ష అంతా ఏంటి? ఏదో ఆశిస్తున్నావు, ఏదో రెచ్చగొడుతున్నావు, దేవుడి చిత్తం కాని కార్యాలకు దేనుకొని నీ భర్తని ఉసుగొలుపుతున్నావు, పురుగొలుపుతున్నావు. ఇది మంచిది కాదు కదా. అందుకని దేవుడు చేసేదాకా, ఆయన కార్యం జరిగించేదాకా నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర నుంచి కానీ, నాన్న దగ్గర నుంచి కానీ, మాకు దైవజనులు నేర్పించిన దైవజనుల గురించి కానీ, తమ్ముడాలకి కూడా తెలుసు. ఏది అప్పు చేసి కొనడం కానీ, అప్పు చేసి కట్టడం కానీ, అప్పు చేసి మేము ముందుకెళ్ళడం కానీ ఏ రోజు చేయలేదు. దేవుడిస్తే ఆనందించాం, తీసుకున్నాం. ఇవ్వకపోయినా అందులోనే ఆనందించాం. అలా ఆనందించమనే చెప్తాం. కానీ ఇప్పుడు లోకం ఎలాంటిదో తెలుసా? టింగ్ టింగ్ అని ఫోన్ వస్తుంది. డబ్బులు లేకపోయినా వాడియండి డేటా, మీకు లోన్ వస్తుంది. ఏమండి ఊరోడు వస్తాడు, మీరు ఒకేసారి కొని కట్టుకోలేరు కాబట్టి ఇన్స్టాల్మెంట్ మీద తీసుకోండి, కట్టుకోండి. అన్నీ ఇప్పుడు మనకేంటి? ఇన్స్టాల్మెంట్లే. ఇది సాతాను యొక్క. ఆ రోజుల్లో ఏమనివారంటే అప్పు చేసి పప్పు కూడా తినకపోతే ఏమైందని వారు, అప్పు చేసి తినకపోతే ఏమైందని. కానీ ఈ రోజున మనం పప్పు కూళ్ళు కాదు ఇంట్లో ఎన్నుకొనేస్తున్నాము. ఏం చేసి? అప్పు చేసి. అందుకని అప్పుల పాలు అవ్వకండి, ఇబ్బందులు పడకండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి కనుక దేవుడు చేసేదాకా ఆగండి, ఎదురు చూడండి. ఎక్కువ ఓవర్ టైములు చేసేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మళ్ళీ దేవుని శోధించకండి. దేవుడిచ్చిన దాంతో సంతృప్తి కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఇక మిగతా 3 విషయాలు కొంచెం త్వరగా మీకు చెప్తాను, ఎందుకంటే మనకు టైం అవుతుంది. భోజనాలు అయిపోయా లేదో? రెడీనా? ఇక ముగిస్తాను. 3 సమస్యలు ఏంటంటే కనుక ఆదాము దగ్గర, అవ్వ దగ్గర వచ్చిన సమస్య ఏంటంటే మాట మీరి పండు తిని పాపం వల్ల సమస్యలు తెచ్చుకున్నారు. అప్పటి వరకు దేవుడితో జీవించేవారు వాళ్ళు. వాళ్ళకి సిగ్గంటే తెలిసేది కాదు, దేవుని మహిమలో బతికేవారు. కానీ ఒక ఆవిడ కొంచెం మితిమీరి పండు తింటే ఏమవుతుందని ఒక అడుగు ముందుకేసి పండు తిని తన భర్తకి తినిపించి ఏం తెచ్చుకున్నారు? సమస్య తెచ్చుకున్నారు. కొన్నిసార్లు మీరు కూడా అడుగులు తడబడతాయి, ముందు అడుగులు వేసేస్తుంటారు, శోధనలు తెచ్చుకుంటారు, కష్టాలు తెచ్చుకుంటారు, సమస్యలు తెచ్చుకుంటారు. జాగ్రత్తగా వినండి. మీకు వచ్చే ప్రతి కష్టం, మీకు వచ్చే ప్రతి నష్టం అన్ని దేవుడు పంపించినవి అనుకోకండి. దేవుడు మీకు పంపించాడు అనుకోకండి. కొన్ని కష్టాలు మీరే కోరి తెచ్చుకున్న కష్టాలు ఉంటాయి. మీ లోక పాస్టర్ గారికి 4-5 అక్క చెల్లెలు. అందులో 2 అక్క చెల్లెలు మా చర్చి విశ్వాసులు. పెద్దవిడేనండి లక్ష్మమ్మ, పెద్దవిడే. ఈ ఉడుపులు వచ్చినంతకాలం చర్చికి వచ్చేది కాదు ఆవిడ. ఉన్న సంఘం చిన్నదిగా ఉండేది ఆ ఊరిలో. ఈ లక్ష్మమ్మ ఉడుపులు వచ్చిన కాలం వచ్చేది కాదు. రాకుండా ఆదివారం ఉదయమే ఉడుపుకి వెళ్ళిపోతే ఏం చేసేదంటే కానుకేసుకొని పోయి ఎప్పుడైనా కలిస్తే వారం మధ్యలో ఏమనేదంటే బాబు కానుకేస్తాను బాబు అనేది. అంటే దేవుడికి ఏం కావాలి? కానుక కావాలనుకుని కానుకేసానని చెప్పేది అన్నమాట. లాస్ట్కి ఒకసారి ఒక సంవత్సరం 9 రోజులు రావడం మనిషి 4 వారాలు రావడం మానేసి పని చేసేసిన తర్వాత ఆవిడకి ఏమైందంటే మంచంకి ఎక్కిసింది. మంచంకి ఎక్కితే వాళ్ళ కొడుకులు వైజాగ్లో ఎక్కడ ఉండేవారు, గాజువాకలను. వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుల్లో ఆ సంవత్సరం 12,000 అయ్యే ఖర్చు. బాబా రమణ బాబు, నేను కూలి పని చేసి 1 రోజులు పని చేసి ఇదిగో 900 సంపాదించాను. ఏం చూడు బాబు దేవుడు మహత్యము, 900 వస్తే 12,000 అయిపోయాయి, నా కొడుకులకు అప్పు అయిపోయాను అనేది అనమాట. అప్పుడు చెప్పాను, ఎందుకమ్మా నీ వయసుకి నీ ఆరోగ్యానికి అంత దేవులాట, నీకేదో పెన్షన్ వస్తుంది, నీకు వచ్చే దాంట్లో ఏదో 2 రోజులు 3 రోజులు కష్టపడి 2 రోజులు 3 రోజులు రెస్ట్ తీసుకుంటే నీకు ఇంత కష్టం ఉండదు కదా అంటే అప్పుడు అనేది, బాబు ఇక జీవితంలో దేవుని మందిరాన్ని ఏ రోజు విడిచిపెట్టి ఇంక వెళ్ళను అనేది. మళ్ళీ ఉడుపులు వచ్చేసరికి మళ్ళీ పక్కన వాళ్ళు అంటారు కదా, ఆశ వచ్చేసేది. అందుకని అక్కడ అర్జెంటేనో రమ్మనో ఏదో చెప్పి మళ్ళీ తీసుకెళ్ళిపోయేవారు. లక్ష్మమ్మ 12,000 అనేవాడిని నేను. అంటే బాబా మాట అనక
6 రోజులు చేసి 7వ రోజు వచ్చేస్తానని ఇదనమాట. చాలా కామెడీగా ఉండేది, నవ్విది అనమాట. సరే, ఈరోజు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, అధిక ప్రయాస, అధిక ఆరాటం, అధిక ఆలోచనలు ఎప్పుడు నష్టాన్ని తీసుకొస్తాయి. అందుకని మమ్మల్ని దేవుడు ఆదామవ్వలుగా చేసి తోటలో పెట్టి ఇదంతా మాకు దేవుడు ఇచ్చాడని తృప్తి పడలేదు అవ్వక్క. ఏమన్నది? ఈ పండు తింటే దేవతలుగా అవుతా ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న దానికంటే మా స్థాయి ఇంకా పెరిగిపోద్దని దురాశతో వెళ్ళి పండు తిని ఏం తెచ్చుకుంది? సమస్యలు తెచ్చుకుంది. కొన్నిసార్లు మీరు కూడా అలాంటి సమస్యలే తెచ్చుకుంటారు. అలాంటి సమస్యలు తెచ్చుకోవద్దు దయచేసి. అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోండి. రెండోదిగా మనం చూస్తే కనుక ఇక్కడ మోసం చేసి సంపాదించాలన్న కోరిక వలన కొన్ని సమస్యలు వస్తాయి. ఇందాక రెబ్కా ఇసాకు కోసం చెప్పాను. కొడుకులు పుట్టారు వీళ్ళకి. పుట్టిన తర్వాత చిన్న కొడుకు ఏమని చెప్పింది అమ్మ? అన్నయ్య ఏమో వెంట్రుకలు ఉన్నవాడు, నేను నునిపోయిన వాడిని, వెళ్తే నాన్న పోల్చేస్తాడేమో అంటే ఏం చెప్పింది? మేకచారం వేసి కప్పేసి, బాబు ఏదన్నా నీకు కీడొస్తే ఆ కీడు నాకు వచ్చేసును గాక, నువ్వు మాత్రం ఇచ్చేసాయి అని చెప్పి మోసపూరితమైన ఆలోచనలు చెప్పి ఏం చేసింది? కొడుకుని పురుకొలిపి తండ్రికి కళ్ళు కనబడకపోతే తండ్రి దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టేసింది. ఎవరు? రెబ్కా చేసిన పని వల్ల కుటుంబం కలిసి ఉందా? ఏమొచ్చింది ఆ కుటుంబంలో? సమస్యలు వచ్చాయి. కొన్నిసార్లు మోసపూరితంగా ఆలోచిస్తారు. ఇక్కడ నేను ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను, మరి టైం లేదు కనుక మీకు 2-3 మాటలు చెప్పి వదిలేస్తాను. ఎవరైనా కోడళ్ళు అత్తామామల ఆస్తి కావాలని, వాళ్ళు ఎప్పుడు పంచుతారని, వాళ్ళు చచ్చేలోపు మాకు ఇచ్చేయాలని ఏ కోడలైతే ఆలోచిస్తుందో, ఏ కోడలైతే ఆలోచన కలిగి ఉంటాడో, ఏ అల్లుడైతే ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో అది మోసపూరితమైనటువంటి ఆలోచన. అది నీ సంపద కాదు కదా, అది వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ సంపద. వాళ్ళ ప్రేమతో ఇదిగో ఇది నువ్వు తీసుకో అని వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకో. అంతేగాని ఇంకా ముసలోడు సచ్చేలా ఉన్నాడు, ఎప్పుడు రాస్తాడు, సత్తే ఏమైపోతాడు, ఎవరు పట్టుకుపోతారని ఆశలు ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? సచ్చిన వెంటనే వచ్చి మనుషుల వైపు ఏం చూస్తారు? చచ్చిపోగానే ఏం చేస్తారు? అమ్మ మెల్లో ఉన్న బంగారం ఏమైంది, ఇంట్లో ఉన్న కాగితాలు ఏమై, ఆటల దగ్గరికి వెళ్ళి ఎత్తుక్కుంటారు. అంటే ఇలా మనసు అంతా మోసపూరితమైన ఆలోచనలు ఇవన్నీ కూడా. మళ్ళీ చెప్తున్నాను వినండి. 3 రకాల సంపదలు మీ దగ్గర, ప్రతి మనుషుల దగ్గర ఉంటాయి. ఈ 3 రకాల సంపదల్లో ఒక సంపాదన ఏంటంటే అక్రమ సంపాదన. ఏ సంపాదన? అక్రమ సంపాదన కోసం ఎక్కువ మంది వెంపర్లాడుతారు. ఇప్పుడున్న డబ్బుల్ని వడ్డీలకు తిప్పి డబ్బులు ఇంకా పెద్ద చేసేయాలి అని. అక్రమ సంపాదన, చీట్లు వేయడం, రకరకాల విధంగా చేసేది, ఎంత పేదవాళ్ళు పిండి తాగేదంతా కూడా అక్రమ సంపాదన. రెండోది మధ్యమ సంపాదన అంటారు. మధ్యమ సంపాదన అంటే నువ్వు కొడుకువైతే నీ తండ్రి దగ్గర నుంచి వస్తుంది, నువ్వు కోడలవైతే మీ అత్తారి దగ్గర నుంచి వస్తుంది. ఇలా వచ్చేదాని అంతటిని ఏమంటారంటే మధ్యమ సంపాదన అంటారు. ఉత్తమ సంపాదన అంటే నీ కష్టార్జితంతో సంపాదించేది ఉత్తమ సంపాదన. దేవుని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే అక్రమ సంపాదన మీద నీ మనసు ఉండకూడదు, మధ్యమ సంపాదన మీద కూడా నీ మనసు ఉండకూడదు. దేని మీద ఉండాలి? ఉత్తమ సంపాదన మీదే ఉండాలి. అందుకని మీ ముసలి వాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని మీరు ఎప్పుడు ఉసురు పెట్టకూడదు. తప్పైన కొడుకు తన తండ్రిని ఏమన్నాడు? నా ఆస్తి నాకు ఇచ్చాయి, పంచాయి, నా బతుకు నేను బతుకుతానని ఏం చేశాడు? పేసి పెట్టాడు, గందరగోళం చేశాడు, గొడవ పెట్టాడు. ఆఖరికి పంచేదాకా నిద్రపోలేదు. పంచిన తర్వాత, ఇచ్చిన తర్వాత ఏం బాగుపడిపోయాడు? మీరు కూడా మంచం మీద ఉన్న తల్లిదండ్రుల్ని, ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రుల్ని వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ చేత రాయించేసుకోవాలి, వాళ్ళ నా పేరు ఉంచేసుకోవాలి, నా దగ్గరికి వచ్చేయాలని దాని కొరకు ఏవైతే ఆరాట పడతారో, రెబ్కా ఎలా ప్రవర్తించిందో మోసపూరితమైనటువంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళు అవుతారు. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారా? తీసుకోండి. వాళ్ళ ప్రేమతో మీకు పెట్టారా? తీసుకొని తినండి. కానీ వాళ్ళని పేచి పెట్టి, వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి, వాళ్ళు రాసి రంపాన పెట్టి వాళ్ళకి ఇబ్బందులకు గురి చేసి చేసేది ఏదైనా అది మోసపూరితమైన సంపాదన అవుతుంది. కుటుంబాల్లో ఆ సంపాదన ఉండడానికి వీల్లేదు. మీకు తెలుసా, దేవుని బిడ్డల దగ్గర ఉన్నటువంటి అక్రమ సంపాదన ప్రతిదీ దేవుడికి మొరపెడుతుందట. ప్రభువా, ఈడు నీకు ప్రార్థన చేస్తున్నాడు కానీ వీడి దగ్గర నేను చిక్కుపోయాను, నేను అక్రమంగా వచ్చి ఉండిపోయాను, వీడి దగ్గర నన్ను ఏదో విధంగా విడిపించు దేవా అని చెప్తుందట. యాకోబు అంటాడు, ధనవంతులారా మీ ధనం దేవుడికి
మొరపెడుతుంది. కూలి వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు ఇవ్వకుండా ఏం చేశారు? దాన్ని బిగబట్టారు. ఆ బిగబట్టిన కూలి దేవుడికి మొరపెడుతుందని నీకు తెలియదు. నీ జోబీలో ఉన్నటువంటి రూపాయి అది నీ కష్టార్జితం కాకపోతే ఆ రూపాయే నీకు ఊరిగా మిగిలిపోద్ది, ఆ రూపాయే నీకు పెను ప్రమాదంగా మారిపోద్ది. అలా మార్చమని ఆ రూపాయే దేవుడికి మొరపెడుతుంది. రెబకా చేసిన ఈ పొరపాటుకి, రెబకా చేసిన ఈ తొందరపాటు ఆలోచనకి ఇల్లంతా ఇప్పుడు ఏమైంది? సమస్యలతో సతమతం అయిపోవడానికి అవకాశం ఉంది. తర్వాత అంచనాలు తప్పి అవసరాలు పెరగడం వల్ల సమస్యలు వచ్చాయి. వాళ్ళ పెళ్ళికి కానా వివాహంలో 1000 మంది వస్తారనుకున్నారు, కానీ 2000 మంది వచ్చేసారు. వీళ్ళు 1000 మందికే సిద్ధపరచుకున్నారు. ఇప్పుడు అది ఎక్కువ మంది రావడం వల్ల, పెళ్ళి ఇంకా జరగడం వల్ల ఏమైంది? వాళ్ళ అంచనాలు తప్పిపోయి అవసరాలు పెరిగిపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. కొన్నిసార్లు మీరు వేసిన ప్రణాళికల ప్రకారంగా అవ్వదు, దానికి మించి అయిపోద్ది. మీ అయ్యగారు 2 రోజులు మాతో, మీ చిన్నయ్య గారు మాట్లాడుతూ, ఇలా కట్టాలనుకోలేదన్నా మందిరం, ఇలా చిన్నగా వేద్దాం అనుకున్నామన్నా, కానీ మా రవిలాంటి వాళ్ళు వచ్చేమన్నారు, అదేసేసినా బాగుంటుంది అన్నాడు. ఇంకొక ఆయన వచ్చేమన్నారంటే, ఈ 2 స్లాబ్లు కారకుండా ఉండాలంటే పైన ఇంకోటి వేసేయాలన్నారు. ఇలా ఇప్పుడు అంచనాలన్నీ ఏమవుతున్నాయి? మించిపోతున్నాయి. చెప్పాను, నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు వరకు చేసింది చేశారు, ఆపండి. దేవుడిస్తే చెయ్యండి, కానీ ఇలా ఉండిపోయిందని తొందరపడి ఏ అడుగులు వేయకండి, తప్పుడు నిర్ణయాలు చేయకండి అని చెప్పి కొన్నిసార్లు సమస్యలు వస్తుంటాయి. అందుకని మొదటి పెళ్లిలో మాట మీరి పాపం చేయడం వల్ల సమస్య వస్తే, రెండో పెళ్లి వల్ల మోసం చేసి సంపాదించాలనుకోవడం వల్ల సమస్యలు వస్తే, మూడో పెళ్లిలో అంచనాలు తప్పి అవసరాలు పెరగడం వల్ల సమస్యలు వచ్చాయి. సో అందుకని ఇది మీరు మీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఏ కారణం చేతన సమస్యలు ఉత్పన్నం వస్తాయి. మీకు ఇలా చెప్తాను. ముక్కుండేక తుమ్ము, శరీరం ఉండేక అనారోగ్యం, కుటుంబం ఉండేక సమస్యలు వస్తాయి. చెప్పండి అమ్మా. నీకు ముక్కు లేకుండా తీసామనుకో తుమ్ములు రావు. ముక్కుండేక ఏమొస్తుంది? తుమ్ము వస్తుంది. శరీరం ఉండేక కొందరు వచ్చి తలనొప్పు, పాస్టర్ గారు తలనొప్పు అని దాని గురించి ఉండిపోతారు. శరీరంలో ఉన్నప్పుడు తలనొప్పి రాకపోతే ఏమొస్తుంది చెప్పండి? రాత్రి ఎవరు వచ్చి అంటున్నారు కీళ్ళ నొప్పులు వచ్చేసాయంటే, రామ్ గారు వచ్చి అంటున్నారు నీకేమమ్మా ఇప్పటికైనా వచ్చాయి, మా పాస్ గారికి ఇప్పటి నుంచి వచ్చేసాయి అంటున్నాడు ఆయన. అంటే కొన్నిసార్లు ఈ కాళ్ళ నొప్పులు, తలనొప్పులు, జ్వరాలకి ఈ అన్నింటికి భయపడిపోతారు. ఒక మాట మీ మనసులో పెట్టుకోండి, శరీరంలో ఉన్నంతకాలం ఏదో ఒక రోగం వస్తుంది. అందుకే ముక్కున్నాక తుమ్ము వస్తుంది, శరీరం ఉండక రోగం వస్తుంది. అప్పుడు ఏం చెప్పాలి నువ్వు? నేను శరీరంలో ఉన్నాను కాబట్టి రోగం వస్తుంది, రాని అదే పోతుందని ధైర్యంగా ఉండాలి, కానీ దాని మీద మనసు పెట్టి ఉండిపోకూడదు. అందుకని చెప్పండి, ముక్కుండేక తుమ్ము వస్తుంది, శరీరం ఉండేక అనారోగ్యం వస్తుంది, కుటుంబం ఉండేక సమస్య. కొందరు అంటారు ఆ ముసలోడితో పడలేకపోతున్నామండి అంటారు. మరి కుటుంబం ఉండక వస్తాయి, రాకుండా ఎలా పోతాయి? అందుకని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు ఎలా బ్రతకాలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. 3 సూత్రాలు ఏంటంటే, మీలోనే మార్పు రావాలి. మీలోనే మార్పు రావాలి. ఏమి రావాలి మార్పు అంటే, సమస్య వచ్చింది, వీలైతే రాత్రికి దీని మీద ఎక్కువ మాట్లాడతాను. ఆ సమస్య నా వల్ల ఇంక పెరగకుండా నా దగ్గర నుంచి ఆ సమస్య ఆగిపోయే ప్రయత్నం చేయాలని నువ్వు నేర్చుకోగలగాలి. నీలోనే రావాలి. ఏమి రావాలంటే మార్పు రావాలి. అందుకని మీలో మార్పు వచ్చేదాకా సమస్యకు పరిష్కారం దొరకదు. ఇందాక మా వెంకట్రావు గారు ఎవరో అన్నారు, ఏం చేస్తాం ఒక్కొక్కసారి ఆవిడ అలా అంటది, నేను తగ్గిపోతాను అంటాడు. అంటే ఆవిడ అంటుంటే ఈయన అంటుంటే ఏమవుతుంది? సమస్య ఎక్కువ అవుతుంది. అందుకు సమస్య పెరగనివ్వకుండా నువ్వేం చేయాలి? ఆగిపోవాలి. ఆ సమస్య నీ వల్ల ఇంక పెరగనివ్వకుండా నీవులో ఆ మార్పు రావాలి. అందుకే కొందరు ఏమంటారంటే, ఏదైనా జరగనివ్వండి, ఏదైనా అవనియండి, నేను మాత్రం తగ్గను. మొన్నే నేను చర్చికి వెళ్ళాను, మనోహరాన్ని చర్చికి వెళ్తే మీ శ్రీకాకుళం అబ్బాయి అక్కడ ఉన్నాడు, అక్కడ ఆ ఫార్మాసిటీలో దేంట్లో పనిచేస్తున్నాడు. పనిచేస్తే వాళ్ళ భార్యకి ఇద్దరికి ఏవో సమస్యలు వస్తే కూర్చోబెట్టి మాట్లాడితే ఆవిడ కోసం బోళ్ళు చెప్తున్నాడు. నేను అన్నాను, ఆవిడ లేదు కదా బాబు ఇక్కడ, ఆవిడ కోసం చెప్పొద్దు, మొదట నీ సంగతి ఏదో చెప్పు, ఆవిడ మీద నీకు 100%లో ఎంత % ప్రేమ ఉందో చెప్పు అన్నాను. ఆవిడ సంగతి తర్వాత మాట్లాడదాం, ముందు నీ సంగతి చెప్పంటే ఆయన ఏమంటాడంటే 100% అండి, 200% ఇష్టం లేదండి అంటున్నాడు మీ భాషలో. అంటే ఎంత ఒళ్ళు మండిపోయి ఉన్నాడో ఆ వ్యక్తిని కలపగలమా? ఆ సమస్యకి ఏమైనా పరిష్కారం ఇవ్వగలమా? ఇంకివ్వలేం. అందుకు ఒక సమస్యకు పరిష్కారం ఇవ్వాలంటే మొదట మీలోనే మార్పు రావాలి. ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగింది, ఆయన వల్ల జరిగిందా, నా వల్ల జరిగిపోయింది. ఇక మీదట ఆ సమస్య ఉత్పన్నం కాకూడదని ఏం చేయాలి? మీరు
ప్రయత్నం చేయాలి. ఆదాము అవ్వల దగ్గర సమస్య వచ్చింది. సమస్యలు రాగానే దేవుడు వచ్చాడు, ఒక బలి చేశాడు, బట్టలు ఇచ్చాడు, వెళ్ళండి, ఒక రోజున స్త్రీ ద్వారా వచ్చి మిమ్మల్ని మళ్ళీ నేను రక్షిస్తానని ఒక పరిష్కారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చి పంపించాడు. ఈరోజు మనకి కూడా దేవుడు సమస్యలు వస్తాయి, కానీ నువ్వు నిన్ను తగ్గించుకొని, సమస్యలు ఎవరి వల్ల వచ్చినా కానీ దానికి నేను ఇంకా ఆజ్యం పోయకుండా నిలబడాలని నువ్వు ఆగితే దేవుడు వచ్చి నీ సమస్యకు పరిష్కారం ఇచ్చి నడిపిస్తాడు. అందుకనే ఆ విషయాలు మీరు ఆలోచించాలి. అందుకే దీన్ని ఇలాగ ఒక స్లోగన్లా పెట్టాను. ఏంటంటే మీలోనే రావాలి, మీలోనే పోవాలి, మీలోనే కావాలి. మీలో ఏవి రావాలంటే మార్పు రావాలి, మీలో ఏం పోవాలంటే స్వార్థం పోవాలి, మీలో ఏం కావాలంటే ఆశ కావాలి. ఏం ఆశ కావాలంటే అవివేకంతోనో అవిద్యతోనో నా కుటుంబాన్ని చీల్చేసుకున్నాను, నేను దూరం అయిపోయాను, కానీ మళ్ళీ దేవుడు అవకాశం ఇస్తే ఈ అవకాశం వదులుకోకుండా నా కుటుంబాన్ని మళ్ళీ నేను కట్టుకుంటాను. నా స్వార్థం వల్లే, నా తొందరపాటు నిర్ణయాల వల్లే నేను ఇదంతా చేశానని స్వార్థాన్ని కూడా ఏం చేయాలి? పోగొట్టాలి. ఎవరో చెప్పారు, ఇలాగా చెప్తాను వినండి. ఒక భార్య భర్తలు ఉన్నారట. భార్య భర్తలు ఉంటే ఆ భార్య భర్తలకి 2 పిల్లలు ఉన్నారు. భర్త పొలంలో పనిచేస్తున్నాడు. చేస్తుంటే కుర్రోడు గబగబా వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పాడు, నాన్న మన ఇంటికి చుట్టాలు వచ్చారని చెప్పాడట. ఎవరు? ఆ కొడుకు. చెప్తే అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడట, వచ్చిన చుట్టాల చెప్పులు ఇంటి లోపల ఉన్నాయా బయట ఉన్నాయా అని అడిగాడట. అడిగితే నాన్న ఇంటి లోపలే ఉన్నాయంటే, అయితే వాళ్ళ మీ అమ్మ చుట్టాలు లేరా అన్నాడట. అర్థమలేదా? అమ్మగారి ఇంటి నుంచి చుట్టాలు వస్తే, అమ్మగారు వంక నుంచి వస్తే ఆ చెప్పులు కూడా ఏం చేస్తుంది అక్క? లోపల దాస్తే కుక్కలు ఎత్తుకుపోతాయండి. జాగ్రత్త. అంటే వాళ్ళు వేసుకున్న చెప్పుల మీద కూడా అంత జాగ్రత్త ఉంటుంది అక్కకి. మరి అదే జాగ్రత్త భర్త వైపోలే మీద ఎందుకు ఉండదు? అదే స్వార్థం. అది పోయేదాకా నీ కుటుంబం బాగుపడదు, అది పోయేదాకా నీ ఇల్లు కట్టబడదు. అందుకని మీలో మార్పు రావాలి, మీలో స్వార్థం పోవాలి. నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, నా కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టాలి, నా కుటుంబం నేను దేవుడితో బ్రతకాలి అన్న ఆశ మీలో కావాలి. అవే పరిష్కారాన్ని ఇస్తాయి, అవే మీకు ఏమండి క్షేమాన్ని కలిగిస్తాయి. 3 ఆశీర్వాదాలు ఏంటంటే గనక, మొదటి దగ్గర దేవుడు వాళ్ళు విడిచిపెట్టకుండా వాళ్ళ కొరకు జంతువుని బలి చేసి ఆ చర్మాన్ని బట్టలుగా ఇచ్చి వాగ్దానం చేసి వారిని ఆశీర్వదించాడు దేవుడు. రెండోదిగా ఏమండి రెబెకా ఇసాకుల దగ్గరికి కూడా వచ్చినప్పటికీ దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు, ప్రతిఫలం ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. చిన్నోని మీరు మోసం చేసి గెలిపించాలనుకున్నారు, దానివల్ల అవ్వదు, నేనే ఆయన్ని ఆశీర్వదిస్తాను. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు, ఈయన జనాన్ని పేరు పెద్ద చేస్తానని చెప్పి యాకోబు సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని ఆయనే కార్యం చేశాడు. 3వ దగ్గర ఆయన మనవి విన్నాడు, సూచక్రియ చేశాడు, ఆ నీటికి రుచినిచ్చి వాళ్ళ పరువును కాపాడి వాళ్ళ పెళ్లిని ఘనంగా జరిగించాడు. దేవుడు కుటుంబ జీవితంగా ఉన్న మీ కుటుంబాల్లో కూడా ఆయన ప్రత్యక్షమై ఆయన మీ ప్రార్థన ఆలకించి ఆయన మీకు వాగ్దానాలు ఇచ్చి ఆశీర్వదించాలని కూడికలు మేము పెట్టాం. ఈ కూడికల్లో దేవుడు ఈ వర్తమానాలు మీకు అందించాడు. చాలా ఎక్కువ సమయం మాట్లాడాం, చాలా ఓపికతో మీరు కూర్చున్నారు. మరి కొద్ది నిమిషాల్లో మనం ముగించుకొని వెళ్దాం. నీ బ్రతుకు ఎలా ఉంది? కుటుంబ జీవితంలో నువ్వెలా ఉన్నావు? దేవుడి చేత జతపరచబడ్డ నీలో ఎలాంటి విషయాలు ఉన్నాయి? శిరస్సుగా నీ భర్తకి లోబడుతున్నావా? నీ భర్త ఆజమాయిష్ కిందే నువ్వు ఉంటున్నావా? లేక నీ చెప్పు చేతల్లోకే నీ భర్తను తెచ్చుకోవాలని కోరిక వాంఛ నీలో కలుగుతున్నాయా? అవ్వకి అది పుట్టింది, అందరమే అవసంతానమే కాబట్టి అందరిలోని ఆలోచనలు వస్తుంటాయి. విడిచిపెడతావా? వదులుతావా? దేవునికి ఇవ్వని దాన్ని ఎలాగైనా తెచ్చుకోవాలని బలవంతం చేస్తున్నావా? దేవుని శోధిస్తున్నావా? శోధనలకు చోటిచ్చి నీ ఇంటిని ఏట్లో కట్టుకుంటున్నావా? దేవుడితో ఉండవలసిన నీ జీవితాన్ని నరకం పాలు చేసుకుంటున్నావా? అక్క, అమ్మ, చెల్లి, నేను మళ్ళీ చెప్పాను, నీ భర్తకు లోబడ్డం నీకు దీవెన, విధేయత చూపించడం నీకు దీవెన. నీ పిల్లలకు కూడా అదే నువ్వు నేర్పించు. కష్టార్జితం తక్కువైనా, నీకున్న సంపద తక్కువైనా, లోబడే భార్య ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. తన భర్తని గౌరవిస్తూ ఇది దేవుడిచ్చిన వ్యవస్థ అని గుర్తించి భర్త శిరసత్వాన్ని కాపాడుతుందో ఆ ఇల్లు దీవించబడుతుంది, ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఈరోజు ఈ పాలవలసలో ఈ మందిర ప్రాంగణంలో ఉన్న భార్య భర్తలారా, దేవుడు మిమ్మల్ని దీవించాలనే, మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండాలనే దేవుడు ఈ కూటాలు ఏర్పాటు చేశాడు. అయితే సూత్రాలు కూడా మీకు చెప్పాం.
దాని ప్రమాణాలు కూడా మీకు తెలియపరిచాం. దేవుడు మిమ్మల్ని ఈ విధంగా జీవించగలిగితే ఆ విధమైనటువంటి విధానాల్లోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. కాబట్టి దేవా, నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉందుముగాక, మీ దీవులు పొందుదుగాక. ఇంతవరకు నా నోరు పెద్దదైపోయింది, నన్ను క్షమించని భారీగా ఒప్పుకోగలవా? ఇంతవరకు నేనే కుటుంబాన్ని సరిగా నిర్వచించక, సరిగా చూడక, ఆవిడే చూసుకుంటుందిలే అని గాలి కొదిలినట్టుగా వదిలేశాను ప్రభువా. నా బాధ్యత ఏంటో నాకు గుర్తు చేసావు, నన్ను క్షమించని దేవుడి దగ్గర భర్తగా నువ్వు లోబడి ఒప్పుకుంటావా? దేవుడి ముందు చెప్పుకుంటావా? ఇంటి వ్యవహారాలన్నీ నాకు అప్పగించాడు దేవుడు, దాని విషయంలో నేను రుజువు తీసుకోవాలని కోరుకుంటావా? అక్క, అమ్మ, చెల్లి, స్వార్థం ఉన్నంతకాలం నీ ఇల్లు బాగుపడదు. నా వాళ్ళు ఒకటి, బయట వాళ్ళు ఒకటి అని నువ్వు ఆలోచించినంతకాలం దేవుడు నీ ఇంట్లో పని చేయలేడు. నీ ఇంట్లో పని చేయాలంటే మార్పు నీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. సమస్య ఏదైనా కారణం నువ్వని గుర్తించాలి. నన్ను బట్టి ఈ సమస్య వచ్చింది కనుక ఇక ఈ సమస్య నన్ను బట్టి పెరగకూడదని మొదట నువ్వే మారాలి. మార్పు నీలోనే రావాలి. మార్పు చెందుతావా? మనసు మార్చుకుంటావా? స్వార్థాన్ని తీసివేస్తావా? దేవుని కొరకు నా కుటుంబం నేను బతకాలని ఆశపడతావా? అలా ఆశపడితే ఈ మధ్యాహ్న కాల సమయం ఇది నీకు ఒక మంచి తరుణం. నీకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఇది తయారవడానికి ఇందాకే ఎగ్జామినేషన్ చేసుకున్నారు. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో మీకు తెలియచేసేలాగా కొన్ని ఎగ్జాములు పెట్టుకున్నారు. ఒకవేళ ఆ ఎగ్జాములో మీరు తేలిపోయిన వాళ్ళైతే, దాన్ని సరిగా మీరు నిర్వహించలేని వాళ్ళైతే, ఇప్పుడైనా నా కుటుంబం అలా అయిపోవడానికి నేను నా ప్రవర్తనే ఇది కారణమని భర్తగా, నా ప్రవర్తనే దీనికి కారణమని భార్యగా నువ్వు దేవునికి సమర్పించుకొని పశ్చాత్తాపడి ఆయన ముందు ఒప్పుకోగలిగితే దేవుడు నీ క్షమాపణని, నీ యొక్క పాపాలకు క్షమాపణిచ్చి, నువ్వు చేసిన సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదించి స్థలం నుంచి పంపించునుగాక. నోరు తెరుద్దామా? ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవా, ఒక భార్యగా నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించావు. ఒక భర్తగా నేను ఎలా ఉండాలో నాకు నేర్పించావు. దేవా, నిజమే, నా భార్య విషయంలో, భర్త విషయంలో సరైన అవగాహన, అండర్స్టాండింగ్ మాకు లేదు. ఒక మైకు రివర్స్లో పెట్టుకుంటే అదెందుకు పనికిరాదు. మేము మమ్మల్ని పెట్టిన క్రమంలో కాకుండా మాకు ఇష్టం వచ్చిన క్రమంలో మేము బతికితే మాకు ఆశీర్వాదకరం కాదు. అందుకు క్రమం ఏంటో మాకు నేర్పించావు. 3 పెళ్ళిళ్ళలో నువ్వు ఉండి నేర్పించిన సూత్రాలను బట్టి మీకు వందనాలు నాయనా. నువ్వు నాతో, నా కుటుంబంతో ఉండాలని ఆశపడుతున్నాను. దీవించు, నా భర్తని నన్ను దీవించు అని మీరున్న స్థలాల్లో లేచి నిలబడి భర్త భార్యలుగా మీరు చేతులు పట్టుకొని ఒకరినొకరు చేతులు పట్టుకొని దేవుడి సన్నిధిలో చెప్పండి. దేవా, నేను నా భార్య, నేను నా భర్త నీ సన్నిధిలో చేయి పట్టుకొని నిలబడ్డాం. నా భర్తకు నువ్వు ఇచ్చిన ఆధిక్యత నేను కాపాడుతాను. నా భార్యను నాకు సహకారిగా ఇచ్చావు, దాన్ని నేను వాడుకుంటాను ప్రభువా. నా భర్తగా నేను లోబడతాను తండ్రి. నా భార్యని ప్రేమిస్తాను ప్రభువా. ఇది నువ్వు పెట్టిన మోడల్, ఇది నువ్వు ఇచ్చిన నమూనా, దీన్ని నేను అనుసరించి బ్రతుకుతాను ప్రభు అని చెప్తావా? ఇదిగో ప్రభువా, నా భార్య నా చెంతకొచ్చినప్పటి నుంచి నా భార్య పట్ల నేను అసభ్యంగా ప్రవర్తించాను. ఏ రోజు నేను నా యజమానిగా నా బాధ్యతని నిర్వర్తించలేదు. భార్యకి చేయవలసింది చేయలేదు, పిల్లలకు చేయవలసింది చేయలేదు. నేను చాలా పొరపాట్లు చేశానని భర్తగా నీ భార్య చేయి పట్టుకొని దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతావా? భార్యగా నేను చాలాసార్లు నా భర్తను అగౌరవపరిచాను, అందరిలో తక్కువ చేశాను, అది చాలా తప్పు. దేవా, నా తప్పుని క్షమించు. తొందరపడి అలా చేశాను. ఇక మీదట నా భర్తను గౌరవిస్తాను. నువ్వు నాకు ఇచ్చిన శిరస్సుకి నేను మర్యాదపూర్వకంగా లోబడతావా? దేవా, సంపాదన మీద నాకు ఆశ వచ్చి చాలా తప్పుడు పనులు చేశాను. నా భర్తను ఇబ్బంది పెట్టాను, నా అత్తింటి వారిని బాధ పెట్టాను అని పశ్చాత్తాపడగలవా? కోడలుగా, అల్లుడిగా నేను అదే తప్పు చేశాను అని నువ్వు దేవుని సన్నిధిలో చెప్పగలవా? అలా చెప్పగలిగితే నీ తప్పులకి దేవుడు క్షమాపణిచ్చి, మీ పాపాలకు విమోచనిచ్చి ఒక ఆరోగ్యకరమైన కుటుంబంగా ఈ రోజు నుంచి కుటుంబాన్ని కట్టునుగాక. ఇలాంటి కుటుంబాలు ఏ సంఘంలో ఉంటాయో, ఇలాంటి కుటుంబాలు ఏ సమాజంలో ఉంటాయో ఆ సమాజం వెలుగుమయంగా ఉంటుంది, ఆ సంఘం దీవెనకరంగా ఉంటుంది. ఈరోజు ఈ ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి, ఈ యొక్క పాలవలసలో ప్రార్థనలో ఉన్నటువంటి జంటలారా, కుటుంబాలారా, మీ కుటుంబాల బట్టి సంఘం దీవించబడాలి అంటే మీలో ఉన్న స్వార్థం పోవాలి, మీలోనే మార్పు రావాలి. దేవా, నీ ఆశీర్వాదంతో మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి
మీ కృప మాకు దయచేయండి అని ఆయన వాగ్దానం, ఆయన ప్రత్యక్షత, ఆయన స్వరం వినడానికి మనల్ని మనం ఆయనకి సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా చేతులు పట్టుకొని మీరు ఒకరికొకరు చిన్న ప్రార్థనలు చేయండి. దైవజనులు కూడా ప్రార్థన చేసి మనకు ఆశీర్వాదం ఇస్తారు.